ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం కన్ఫ్యూజన్ వర్సెస్ క్లారిటీ. కన్ఫ్యూజన్ వర్సెస్ క్లారిటీ. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ అనగానే ఒక సామాజిక స్పృహతో ముడిపడి ఉన్నది అన్న సంగతి ఫస్ట్ మనం గుర్తెరగాలి. అందుకని మన అంశాలు ఎప్పుడు కూడా సమాజంలో మనిషి ఉంటున్న విధానాన్ని దగ్గరగా చూపిస్తూ మాట్లాడటం జరుగుతుంది. యేసు నమ్ముకోండి, పిల్లలు పుడతారు, ఈ టైపు బోధ కాదు. జీవిత పరమార్థానికి సంబంధించిన ఉద్దేశం సమాజంలో ఉంటున్న మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, ప్రభావితం అవుతున్నామో అని ఖచ్చితంగా తెలియజేయటం కొరకు మాత్రం బైబిల్ చాలా గొప్పగా రాయించిచ్చాడు దేవుడు. అయితే ఇది చెప్పాలంటే ఫస్ట్ పాత నిబంధన కొన్ని తరాల పాటు నిలబడి ఉంది కాబట్టి సమాజంలో దాని మీద చెప్పే బోధకుడికి ఒక ఫుల్ క్లారిటీ రావాలి. 39 పుస్తకాలతో, పవిత్ర పుస్తకాలతో అది చాలా కాలం సమాజ మందిరాలలో నిలబడిపోయింది. అది ఉండగా క్రొత్త నిబంధన ఇవ్వటములో దైవ ఉద్దేశం ఏంటి అన్నది బోధకుడు ఎవడైనా కానీ చెబుతున్నప్పుడు వాడి ఖచ్చితంగా 39 పుస్తకాల మీద అవగాహన ఉంటే, ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంటే, క్రొత్త నిబంధన మీద వాడు ఖచ్చితంగా పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా లేదు కనుకనే ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ రెండింటిని బేరీజ్ వేయటంలో మనిషి ఫెయిల్యూర్ అయ్యాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు, క్లారిటీ ఇవ్వటంలో మిస్ అవుతున్నాడు అన్న ఆలోచన బలంగానే మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటికి తెరదించేద్దాం. ఒక్క ప్రసంగం కాదు, సాగుద్ది. కనుక ధర్మశాస్త్రం మీద పట్టు ఉండాలి, క్రొత్త నిబంధన మీద అవగాహన పరిశీలన దృక్పథం కలిగి ఉండాలి. అప్పుడే బోధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది యూట్యూబ్లో మాట్లాడుతూ పౌలు గారిని మెంట్లోడు, పిచ్చోడు, ఇప్పుడు ఒక మాట మరొక మాట మాట్లాడతాడు, మాట మీద నిలబడ్డు, ఆయన ఏం చెబుతాడు ఆయనకి అర్థం కాదు, ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. మనిషి అంతా, మనిషి మెదడంత, మహాజ్ఞానముతో కూడుకున్న మనిషి తలంపు ఎంత మనం ఆలోచించాలి. నాకు అర్థం కాకపోతే మెంట్లోడైపోతాడా? నేను అర్థం చేసుకోకపోతే నేను మెంట్లోడు అవ్వాలిగా. మరి అతను అర్థం కాలేదు, మెంట్లోడు అన్నాం, నేను అర్థం చేసుకోలేదు, మరి నేను కూడా మెంట్లోడు నన్ను ఒప్పుకోవాలిగా. ఒప్పుకోడు. కనుక ఎదుటివాడిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడటం, మనం ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వారిలాగా ఫీల్ అవ్వడం అనేది మానవ నైజంగా కొనియాడబడుతుంది, కొనసాగుతుంది కూడా. అలా కాకుండా అసలు దేవుడు ఏం చెప్పాడు, దేవుడిని తరపున భక్తుడు ఏం చెబుతున్నాడు, విశ్వాసులుగా సజీవ లెక్కలో ఉన్న మనం ఏం గ్రహిస్తున్నాం, ఈ క్లారిటీ మనకు కావాలి. విచిత్రం ఏంటంటే క్రైస్తవుడికి వినటంలో క్లారిటీ లేదు, బైబిల్ని చదవటంలో క్లారిటీ లేదు, గ్రహించటంలో అంతకంటే క్లారిటీ లేదు. వీడు బ్రతుకంతా కన్ఫ్యూజన్తోనే స్టార్ట్ అయింది, క్లారిటీకి వచ్చాను అనే లోపల మళ్ళీ కన్ఫ్యూజన్తోనే ముగుస్తుంది. అందుకని ఇప్పుడు వరకు సమాజంలో బైబిల్ అర్థం కాక శరీర బలహీనతల మీద బోధ ఈజీ కనుక సంసార పక్షంగా, పిల్లల పక్షంగా ఈ విధంగా బోధించడం చాలా ఈజీ. ఒక బాధ ఉంది, ఒక నమ్మకంతో వస్తాం, ఆ నమ్మకాన్ని క్యాచ్ చేసుకుంటాడు, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అది కరెక్ట్ కాదు అన్నది వాస్తవం. నిజం ఏంటంటే దేవుడు చెబుతున్న దాన్ని స్పష్టంగా గ్రహించాలి అంటే ముందు చదవటం తెలియాలి మనకి. చదవటం రీడింగ్ బుక్ లాగా, న్యూస్ పేపర్లా చదివామనుకో కష్టమైంది. క్రైస్తవులు మీరు చూడండి, బైబిల్ అలాగే చదువుతుంటారు. అది అనగనగా రాజు అడవిలోకి వెళ్ళాడు, ఆ టైం చదువుతుంటాడు. అది అనగనగా రాజు అంటే అసలు అనగనగా రాజు ఏంటి, అనగనగా అంటే అర్థం ఏంటి? వన్స్ అపాన్ ఎ టైం,
అంటే అర్థం ఏంటి? అనగనగా అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ పోతాడు, ఇంగ్లీష్ తెలుగు వస్తాడు. అర్థం ఏంట్రా అంటే అనగనగా అంటే వన్స్ అపాన్ ఎ టైం, ఒకానొకప్పుడు. ఆ ఒకానొకప్పుడు పీరియడ్లో సంభవించిన సంగతులు నీకు ఇంకా అందలేదు కనుకనే ఒకానొక అన్న పదం వాడాడు. అనగనగా అన్నదాంతో ముగించేశాడు. ఏం జరుగుంటుంది అది కావాలి. వన్స్ అపాన్ ఏ టైంలో అని ఒక్క ముక్కతో ఆపాడంటే అక్కడ ఏదో జరిగి ఉండాలి కదా. అదేంటి? అంత ఓపిక మనకు లేదు. అనగనగా వన్స్ అపాన్ ఏ టైం అంతే. చదువుతున్నప్పుడు పాఠాలు చెబుతున్నప్పుడు కూడా యూనివర్సిటీలో వైడ్గా కూడా వన్స్ అపాన్ ఏ టైం అంటే నీకు ఇప్పటికీ అర్థం చెప్పాలి. కొన్ని ఎవరిని అడగండి, ప్రపంచంలోకి వెళ్ళారు అనగనగా అంటే ఏంటని అడగండి. అది ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఏ టైం, ఓకే రైట్, ఏంటి అడగండి. అనగనగా అంటే అప్పుడెప్పుడోనండి. అదే అప్పుడెప్పుడు ఏంటి? అప్పుడెప్పుడు ఏంటి? దాన్ని గ్రహించాలంటే అంత దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నది. అంటే దానికి సంబంధించినటువంటి బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, కొన్ని దానికి సంబంధించిన మ్యాటర్ ఎక్కడ దొరికింది. ఒక విషయాన్ని ఛేదించాలంటే ఇంత కష్టపడాలి. అనగనగా అంత ఓర్పు ఎక్కడిది మనకి. కనుక క్రైస్తవ బోధకులకి అంత టైం లేదు. లేచామా, తిన్నామా, పడుకున్నామా, చర్చికి వచ్చామా, 2 సార్లు ఏడ్చామా, 3 సార్లు ఏడిపించామా, 2 కచ్చిపులు ఫ్రీగా పంచామా, వెళ్ళిపోయామా, బస్. అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా క్షుణ్ణంగా ఏం చెబుతున్నాడో ఆలోచించి చదవాలి. వెళ్దాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 3వ అధ్యాయము 30వ వచనము, దేవుడు ఒకడే గనుక, దేవుడు ఒకడే గనుక. కొన్ని సందర్భాల్లో పౌలు మంచోడు, కొన్ని సందర్భాల్లో మెటలుగా మాట్లాడతాడు. అసలు మెంటలోడు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉండడు, సైకోవాడు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉండడు. వాడు సైకోగానే ఉంటాడు. మెంటలోడు ఎప్పుడు మెంటలోడుగా ఉంటాడు. మరి కొద్దిగా మంచి, కొద్దిగా ఏంటి అంటే ఈడే ఇస్తున్నాడు కొద్దిగా మంచి అని, ఈడే చెప్తాడు కొద్దిగా మెంటలని. అట్లా కాదు. దేవుడు ఒకడే కనుక. పౌలు గారు ఏం చెబుతున్నారు? దేవుడు ఒకడే కనుక అంటే యేసుక్రీస్తు దేవుడు కాదన్నాడు అంటాడు మళ్ళా. అందుకని హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు బోధకులు అయ్యారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు విశ్వాసులు అయ్యారు. కబ్జా భూమి చర్చిగా మారింది. చర్చి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చర్చి నిర్మాణం అనేది పిల్లల సంరక్షణలో, పిల్లల కష్టంతో, పిల్లల చేయూతతో ముడిపడి ఉండాలి. ఆ ల్యాండ్ కూడా ఆన్ సైడో లేకపోతే మరొకటి ఉండకూడదు, కొనాలి. మన పితరుడు అబ్రహాం గారు భార్య చనిపోతే ఆ ప్రాంతంలో, ఏదైతే ప్రాంతం చనిపోయిందో ఆ ప్రాంతంలో తెలిసిన వాళ్ళు ఉండి, అయ్యా ఇష్టం అయ్యా తీసుకో అయ్యా అన్నా కూడా వద్దు, నా భార్య మరణాన్ని ఇలా భూస్థాపితం చేయాలంటే డబ్బులు ఇస్తా, డబ్బులు ఇచ్చే భూస్థాపితం చేస్తా. అదే మనమైతే ఫ్రీగా అయితే మొత్తం లాగేసుకుంటాం, ఎకరం పొలం ఒక శవానికి. కానీ అబ్రహాం గారు అలా చేయలే, కొన్నాడు. శవాన్ని పాతి పెట్టని కూడా కొన్నాడంటే ఒకసారి ఆ శవం బ్రతుకున్న కాలంలో దేవుడి మాట వినాలి అంటే ఆ స్థలానికి ఇంకెంత పెట్టుంటాడో మీరు ఆలోచించండి. అప్పటి నిర్మాణాలు లేవు కాబట్టి సరిపోయింది. అదే ఉండి ఉంటే అందుకనే యెరూషలేములో కట్టేటప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా అడిగి తీసుకొని దైవ నిర్మాణం జరిగించాడు. దావీదుకి అట్లా కాదు, కబ్జా చేసే స్థలం కాదు, కొన్న స్థలం. విచిత్రం ఏంటంటే ప్రతి సంఘం కబ్జా చేయబడింది. ఆ కబ్జా చేయబడిన స్థలంలో నువ్వేం చెబుతూ వాక్యం నువ్వు అక్కడికే బురుడీగానే అర్థమైపోయింది. ఒక లోఫర్ గాడిగా, బురుడీగాడిగా, ఒక నాయకుడి కాళ్ళు పట్టుకొని స్థలం సంపాదించుకొని చర్చి కట్టినటువంటి ఒక యతవగా నువ్వు కనపడ్డావు. ఇంక నువ్వేం చెప్పేది వాక్యం? ఏం చెప్తావు? మా ఏగ బాగా చెప్పిండు. ఏం మీ ఏగ చెప్పింది కూడా బుద్ధి ఏం చెప్పిండు? ఆ స్థలం కష్టపడి కొన్నాడా? దానికి రిజిస్టర్ ఉందా? దానికి ఒక ఇది ఉందా? ఏముండదు. కానీ చర్చికి మాత్రం ఇప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు ఒక 5,000 పెట్టి. ఎందుకు? గవర్నమెంట్ అడుగుతుంది. మరి రేపు ఇది అడిగితే నేను చేయలేక ఇక్కడ ఉన్నామంటే స్థలము కూడా ఎవడు కూడా దీన్ని అడగడానికి వీలేదు. అందుకనే బ్యాంకు లోన్ ఉంటే ఇమ్మీడియట్గా SBI వెళ్ళి IDPL ఎంత ఉంటే అంత కట్టేసి వచ్చిన రూపాయి లేకుండా.
రేపు వాడు వచ్చి అంటానికి వీలేదు. దైవ మందిరం ఇది తెలుసా. నాకు ఎన్ని ఈఎంఐలు ఉన్నా ఎన్ని పక్కన పడేసి ముందు దాన్ని క్లారిటీ చేసిన, క్లియరెన్స్గా తెచ్చుకున్నా, సీల్డెడ్ మొత్తం. కానీ దీన్ని ఎవరు అంటుకోవడానికి ఉండదు. ఇంకా దైవ నిర్మాణం అంటే అంతే. అది దీని మీద మనం రిజిస్టర్ చేయించాం 2011 నవంబర్లో, క్రియేటర్ మైండ్ మినిస్ట్రీస్ అని. ఎందుకు చేస్తామండి? నన్ను ఒకడు అన్నాడు, అన్న అక్కడ స్థలం ఉందన్న కట్టుకోవాలి. మనిషి స్నానం చేసి మనిషి ఉచ్చబోసుకున్న నీళ్ళు అట్టొస్తే ఆడట్ట కడతారా అన్న. నేను ఆడు లంగా కాబట్టి కడతాడు, ఆడు సిగ్గు సర్లే కాబట్టి కడతాడు, ఆడు బాడక కాబట్టి కడతాడు. ఇలాంటి అనిపిస్తుంది అంటే బాగుంది. దైవ నిర్మాణం మన ఇల్లు ఎంత బాగుంటుందండి. వెంటిలేషన్ ఉండాలా, అట్ట ఉండాలా, ఇట్ట ఉండాలా, సూపర్ ఉండాలా. మరి దేవుడిది ఇట్ట పట్టుకుని వాక్యం పెట్టావా? ఎవడో స్నానం చేస్తే బుడిగిన శబ్దం నీళ్ళు నీ చచ్చి ముంచిపోతాయా? సిగ్గుందండి కాపరికి. ఎప్పుడో పెడతాం అనుకున్నా కబ్జా స్థలాలపై చర్చి నిర్మాణాలు వాక్యానుసారమా అని. 2-3 ఆస్తులు ఏడ్చారు. ఇలాంటివి వస్తే ఇంకా అసలు ఇప్పటికే మన మీద ఏడుతున్నారన్నా, ఇది ఆపే అన్నా. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఇప్పటికి వాళ్ళకి వాక్యం రాదు. చర్చి సంపాదన వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ. పిల్లకాయలు బయటికి పోకుండా ఏసీ వేసుకొని మంచిగా శరక్కాలు నవ్వుకుంటా, ఒక ఐబొమ్మలో సినిమా చూసుకుంటా నవ్వుకుంటా. ఇంక నీకే వచ్చు వాక్యం. అంత ఈజీ కాదబ్బా బైబిల్ రావాలంటే. నువ్వు దానికి ఎడిక్ట్ అవ్వాలి. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, పాత నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు, క్రొత్త నిబంధన ఆలోచింపజేస్తున్నాడు. సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. అండర్లైన్ చేసుకోవాలి. సున్నతి లేని వారిని విశ్వాస మూలముగా. విశ్వాసానికి మూలం ఏంటి? ఒక గుర్తు, ఒక రికగ్నైజ్డ్ పీస్ అనుకుందాం. ఏంటి? సుంతి. ఓకే, సున్నతి అంటే ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళు దేవుని పిల్లలు అనేది ఒక మూలంగా, ఒక గుర్తింపుగా ఉండటానికి సుంతి చేయబడాలి కదా. సుంతి చేయబడాలి. సుంతి చేయబడిన వాడు, సున్నతి పొందినవాడు మాత్రమే నీతిమంతుడిగా ఉంటాడు. సున్నతి లేనివాడు నీతిమంతుడు డిసైడ్ చేశాడు ధర్మశాస్త్రం. సున్నతి లేని వారిని అంటే కొత్త నిబంధన మాట్లాడుతున్నాడు. ఎట్ ఎ టైం 2 సార్లు మాట్లాడుతున్నాడు. మనం కూడా చాలాసార్లు అర్థం కాక ఏంటోనండి ఆయన మాట్లాడితే అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. అర్థమవుతున్నాడు, అర్థం కాదు, అర్థం కాక మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోవడం మాట్లాడడం అర్థం కాకుండా పోతుంది. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం మనం. అట్లా కాదు, దాన్ని స్లో మోషన్లో వినాలి. ఫస్ట్ ఏం చెప్పాడు అన్నది స్లో మోషన్లో వినాలి. అప్పుడు మనకు అర్థమవుద్ది. మనదంతా స్పీడే, పుట్టడం స్పీడే, సావటం స్పీడే. సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగాను తీర్చెను. అంటే సున్నతి లేనివాడు నీతిమంతుడే, సున్నతి గలవాడు నీతిమంతుడే. అంటే సున్నతి లేనివాడు మనం, సున్నతి గలవారు వాళ్ళు. దేవుడు ఒకడే కనుక ఒక్క దేవుడే ఇరువురిని ఇలా డిసైడ్ చేశాడు నీతిమంతులుగా. రైట్, అయిపోయిందా? అయిపోయింది. అంటే సున్నతి లేని వారంటే ఎవరంటే క్రైస్తవులు. మనకి సున్నతి అవసరం లేదు. మరి దేవుడు ఒకడే అయినప్పుడు 2 రకాల ఆలోచనలు ఎందుకు పెట్టాడు? కాలములో వస్తున్న మార్పులు, దేవుడు తీసుకుంటున్న విధానం, నడిపిస్తున్న తత్వం. ఇంకా అర్థం కావాలంటే, హోమ్లీగా వెళ్ళాలంటే, చిన్నప్పుడు మన పిల్లల్ని 2 చేతులు ఇట్లా పట్టుకొని చేతులు ఎత్తి ఇట్లా నడిపిస్తుంటాం మనం. వాళ్ళంత ముందు కొరిగి ఇట్లా పడదన్నట్టు నడుస్తుంటారు. ఒక 1.5 year 2 years వచ్చిన తర్వాత ఇలా పట్టుకొని నడవలేం మనం, ఇలా పడతాం. అదే చెయ్యి, అదే వేలు. ఇందాకేం పైకి ఎత్తావు, ఇప్పుడేమో కిందకి పెట్టావు. ఇప్పుడు కూడా పైకి ఎత్తుదామంటే వాడు చేతులు నొప్పి అంటాడు. కానీ అప్పుడు చిన్నప్పుడు నడిచేటప్పుడు వాడికి బాగా ఇష్టం అది. తండ్రి చేయి పట్టుకొని కింద పడతా లేస్తా బాడీ అంతా ముందుకు పెట్టుకుంటా కిసకిస్ నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు అనుకో చదువులా అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను నడవగలను, నువ్వు అట్లా జస్ట్ పట్టుకుంటే చాలు అని నేర్పుతున్నాడు వాడు. అది కూడా మనం నేర్పుతాం వాడికి. సో ఇది తప్పని మనకు కనబడిందంటే ఇంకా మనం ఏం చేయలేం. ఇంకొంచెం పెద్దడు అనుకో, నానా పక్కన జాగ్రత్త పక్కన అని చెబుతుంది. ఇంకా అప్పుడు పట్టుకోం. ఇంకా అప్పుడు పట్టుకున్నాడు,
ఇప్పుడే ఎట్ట పట్టుకున్నాడు, ఇప్పుడే వదిలేశాడు, అటు వదిలేశాడా? కాలములో వస్తున్న ఆలోచన మార్పులు, పిల్లలు పటిష్టంగా ఉన్నారు అన్నప్పుడు ఇంకో స్టెప్ ముందుకెత్తాం మనం. అది సో దేవుడు కూడా తన పిల్లలకి ప్రతిదీ నేర్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జీవితకాలం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది మనిషికి కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సున్నతి గలవారు అంటే అప్పటివారు, సున్నతి లేనివారు అంటే ఇప్పటివారు, అంటే క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేవారు, తన కుమారుని వెంబడించేవారు. విశ్వాసమూలముగా వాళ్ళు, విశ్వాసము ద్వారా మనం, సుంతి ద్వారా వాళ్ళు, బాప్తీసం ద్వారా మనం. సుంతియే బాప్తీసమా? ఇగో ఇలాంటివి లత్కూర ఆలోచన చేసి బాగా మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడటం పిచ్చాపట్టు అయిపోయింది. ఎవరికి? ఆఫ్ నాలెడ్జీ విశ్వాసులకి, అక్కడి నుంచి ఎదిగే బోధకులకి. పునాది బలంగా లేకపోతే ఎవడేం చేయలేడు. వేస్తున్నప్పుడే నేను చెప్పిన మీకు చాలాసార్లు, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంబీబీఎస్కి పాఠం చెప్పిన. ఎంబీబీఎస్ అంటే ఆ ఎంబీబీఎస్ కాదు, అది మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఎంబీటీహెచ్, వాడికి చెప్పిన పాఠం అది. ఏదో తెలుసా? ఆ రెఫరెన్స్ ఏదో తెలుసా మీకు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 తిన్నాము ఒకసారి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుతూ చెప్పుచున్నాను. ఏమర్థమైంది మనకి? 45 నిమిషాలు అనేక మంది ఎంబీటీహెచ్ ప్రొఫెసర్స్ 7, అతిథులు 2. ఫస్ట్ ప్రసంగం నాది. ఏం చేయాలి చెప్పండి? అమ్మ నాకు అయ్యగారిని చెప్తే చెడిపోతుంది మందమా? ఇది ఇలాంటి మాటలు తగ్గించాలి ఫస్ట్ మనం. లాంగ్వేజ్ అర్థమయ్యే మా లాంగ్వేజ్ అది. ఎవడుంటే మనకేంటి? మేము మాట్లాడేది దేవుడి ముందు. పర్సన్ అయితే ఎవరైతే మాకెందుకు? ఆ ఫస్ట్ ఆ ధైర్యం కావాలి ఫస్ట్ మనకి. ఆ డయాస్ మీద ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఎవరున్నారన్నది మనకు అవసరం లేదు. మన చుట్టూ ఎవరున్నారో వాళ్ళకే అవసరం. మనకు కూడా అవసరం లేదు అది. వాడు అనుకోవాలి నా చుట్టూ ఎవరున్నారని. మనకేం పని? ఎవరున్నది ముఖ్యం కాదు, ఎలా దించేమన్నది ముఖ్యం. 45 నిమిషాలు అబౌవ్ ఇంకా నడుస్తుంది అన్న. ప్రస్తుత కోసం టైం అయిపోతున్నాను, ఇంకా ఆపన్న అన్నాడు అంతే. ఆ రోజు గుడ్ ఫ్రైడే తెలుసా మీకు? 2011 గుడ్ ఫ్రైడే. ఒక బిల్డింగ్ మీద 10 days నడుస్తుంది సేవ. ఫస్ట్ ప్రసంగం నాకే ఇచ్చాడు. ఎందుకంటే నేను కొట్టగలను నమ్మకం ఆయనకి. ఏ సందర్భం అయినా ఎక్కడైనా సరే కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా కొడతాడు. కొట్టడంలో కూడా మా గురుగారికి నా మీద నమ్మకం. అంటే అలాంటి పునాది వేసుకొని వచ్చే నేను కూర్చుని కదా చెప్తామండి మనం పాఠాలు. ఆ దగ్గర నేర్చుకుంటాం కదా మనం. ప్రియమైన దేవుని పిల్లరా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నేర్చుకుంటున్నారు. అప్పుడు అన్నాడు, నేను చెప్పలేదుగా ఈ పాఠం, నీకెలా తెలుసు? నాకు పాఠాలు గడాలు తెలియదు. దేవుడు చెప్పిన వాక్యం వెనకాతల ఏమున్నదో మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తా. సందర్భంలో ఇది పని చేస్తుందో లేదని మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని దించుతా అని చెప్పిన. బాబు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అది నేర్చుకోవడం అంటే. సంఘం అంటే అది. వచ్చామా గొర్రెలాగా టిక్క 4 పచ్చి మేతలు వేసామా, 2 నీళ్ళు తాగామా, మళ్ళీ దొడ్లోకి వెళ్ళిపోయామా, గుర్రు పెట్టామా, మళ్ళీ వచ్చామా కాదు. అది గొర్రె బతికిద్ది, క్రైస్తవ గొర్రె బతికిద్ది కదా. మన సింహాలం గొర్రెలం కాదు. ఆయన సారూప్యతలో చూపించాడు అక్కడ. అది నేను గొర్రెలకు మంచి కాపరి. ఆ కాపరి ఎవరో? కొదమ సింహం వస్తున్నాడు. కొదమ సింహం స్వభావం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సింహ స్వభావమే అనుకుంటే, కానీ నేను మంచి కాపరిని అన్నాడు అక్కడ. ఒక సింహం గొర్రెలకు కాపలాగా వస్తుందా? తినేద్దు కానీ. ఒక సింహం గొర్రెలకు కాపలాగా వస్తుందా? తినేద్దు కానీ. కొదమ సింహం, గర్జించే సింహం అయి ఉన్నటువంటి దేవుడు, కుమారుడైన క్రీస్తు మంచి కాపరిని అన్నాడంటే మీరు ఆలోచించాలి. కనుక క్రైస్తవుడు గొర్రె కాదు, బర్రె కాదు. క్రైస్తవుడు సింహం. మనలో కూడా ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటారు, మేము గొర్రెలతో పోల్చాడు. గొర్రెలతో పోల్చలేదురా, స్వభావాన్ని చూపించాడు అక్కడ.
సింహంగా కనబడ్డ మనకి లోపల సాధు స్వభావం ఉన్నదని చెప్పటం కొరకు అది వాడాడే తప్ప క్రైస్తవుడు గొర్రె అయితే కాదు. ఇక గొర్రె బర్రె అని కూడా మనం ఏం చేయలేం. అది కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను అంటే బాప్తీసము ద్వారా మనల్ని, సున్నతి ద్వారా వారిని ఒక్కడిగా ఉన్న దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. క్లారిటీ. నెక్స్ట్ స్టెప్ వేద్దాం. ఇప్పుడు మన కాడికి వచ్చేద్దాం. ఎవరికైతే సున్నతి లేదు మరి మనకే కదా. క్రీస్తునందుండు వారికి సున్నతి పని లేదు. రైట్, అది తీసుకుందాం. 5:6 గలతీ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట ఏమీ లేదు. యేసుక్రీస్తునందుండు వారికి అంటే బాప్తీసం తీసుకున్న క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి సున్నతితో పని లేదు. కాబట్టి మనం సున్నతి చేసుకోవట్లేదు. యేసుక్రీస్తుకు ఉంది. సుమియర్ గారు చేశారు 8వ రోజు, మనకు తెలుసు. కానీ ఆయన ఎందుకు ఉన్న మనకి సున్నతి లేదు. సున్నతి లేదు. సున్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోవడం ఏమీ లేదు. అంటే అర్థం ఏంటి? నీ ఇష్టమైతే చేసుకో, లేకపోతే లేదని డిసైడ్ చేస్తున్నాడు. నీ ఇష్టం. అయ్యా నాకు సున్నతి చేసుకోవాలనిపిస్తున్నాయా, చేసుకో, పిలువ ఒక ఆయన్ని ఆయన చేస్తాడు, మంచిది. అంత త్యాగం ఎవడ చేయడం. యేసుక్రీస్తు నమ్మినవారు. అంటే క్రైస్తవుడు సున్నతి పొందడు, విశ్వాసము ద్వారానే ముందుకు కొనసాగుతాడు. ప్రేమ వలన కార్యసాధకముకు విశ్వాసమే ప్రయోజనకరము. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు? క్రీస్తునందు ఉన్న వారికి సున్నతి లేదు. సున్నతి పొందుటైనను పొందకపోయినను పెద్దగేం లేదు. కాకపోతే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ప్రేమ వలన కార్యసాధకము అంటే అర్థం ఏంటి? సున్నతి పొందినవారు కానీ సున్నతి పొందినవారు కానీ కార్యసాధకం అనేది ప్రేమతో ముడిపడి ఉన్నది. అది జరిగించడం వలనే ప్రయోజనకరము. దేవునికి, దేవుని నమ్మిన పిల్లగా మనకి కొంచెం క్లారిటీ ఉండాలి వినేటప్పుడు. చాలా జాగ్రత్తగా వినాలి. సున్నతి లేనివారుగా ఉన్నాం మనం. సున్నతి లేనివారుగా ఉన్నారు వాళ్ళు, సున్నతి పొందినవారుగా ఉన్నారు వాళ్ళు, లేనివారుగా ఉన్నాం మనం. ఈ ఇరువురికి దేవుడు ఒకడే. ఇప్పుడు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే ప్రేమ వలన కార్యసాధకమగు క్రియ జరిగించటం వలన ప్రయోజనకరము ఆత్మలకి. అంటే సున్నతి లేని వారు కూడా ప్రేమ కార్యసాధకమే చేయాలి, సున్నతి గలవారు కూడా ప్రేమ కార్యసాధకమే జరిగించాలి. అంటే ఇక్కడ కామన్గా ఏం చెబుతాడంటే సున్నతి గురించి మాట్లాడట్లా, ప్రేమ కార్య సాధకము జరిగించటమే భూమి మీద మానవ జన్మకి ప్రయోజనకరము అని చెప్పాడు. అంటే ఇప్పుడు ప్రేమ కార్యాలు జరగాల. అది ప్రేమ కార్యాలు, కార్యసాధన. ప్రేమ వలన కార్యసాధన మాకు విశ్వాసం ప్రయోజనకరము కనుక దాన్ని పెంపొందించుకునే పనులు ముందుకెళ్ళాలి. అంటే ప్రేమ వలన కార్యసాధకము ధర్మశాస్త్ర సున్నతిని ఆచరించడం ఒక్కటేనా మళ్ళీ అనుకోవాలి మనం. ప్రేమ వలన కార్యసాధకం అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించడం, ఈ రెండు కూడా ఒక్కటేనా? ఆడి ముందే చెప్పాడు, పొందటం ఎందుకు లేదు, పొందకపోవటం ఎందుకు లేదు, కానీ ఇరువురికి ప్రేమ సాధక కార్య వలనే ఉపయోగము అని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రేమ కార్యసాధకం అనేది ధర్మశాస్త్ర సున్నతిని ఆచరించటం దగ్గరగానో లేదా ఆలోచింపజేస్తున్నట్టుగానో అనిపిస్తుందా అన్నది మనకు మళ్ళీ ఒక ఆలోచన పుట్టింది. అంటే రోమాపత్రిక ఎలా ఉంటుందంటే దీన్ని ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు, కన్ఫ్యూజన్. నేను ఎప్పుడు చెప్పినా దీని మీద ఒకసారి పట్టుబట్టాలి మనం అని. రోమా అని ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్. ఒక్క రిఫరెన్స్లోనే మౌల్డ్ అవుతుంటాడు, రెండు రిఫరెన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక రిఫరెన్స్లోనే రెండు అర్థాలతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన రెండు మిల్ట్ చేసి మాట్లాడతాడు. ఈ మిల్ట్ని మళ్ళీ వేడి చేసి తీసి లైన్ పెట్టి నిల్లబెట్టి దాన్ని లెవెల్ చేసి చేస్తే అప్పుడు కానీ కడ్డీ రాదు కాలకేసుకోవడానికి, ఇరిగిపోయిన ఎముకలకి. అట్లుంటుంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, ప్రేమ వలన కార్య సాధకముకు విశ్వాసమే ప్రయోజనకరము. అంటే సున్నతి పొందటం, సున్నతి పొందకపోవటం క్రీస్తునందున్న వరకు ఉపయోగం ఏమీ లేదు, పెద్దగా అది ఏమీ అవసరం లేదు. కానీ వాళ్ళకైనా మనకైనా ఒకటే కామన్, అది ప్రేమ వలన కార్యసాధకం అనేది జరిగి తీరాలి.
అది విశ్వాసంగా పరిగణింపబడాలి, అదే నీకు ప్రయోజనకరము అన్నాడు. అదే ప్రయోజనకరం అన్నాడు. కొంచెం అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. రోమా 3:31. అందరు దీనమ్మా. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయుచున్నాము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మాకు సున్నతి లేదు కాబట్టి, మేము విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి ఇక మాదే గొప్ప అన్నమనుకో, నిరర్థకమైపోతుంది అక్కడ. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయుచున్నామా? ధర్మశాస్త్రంలో విశ్వాసం అంటే ఏంటి? సున్నతి పొందటం. ధర్మశాస్త్రం లేని వారికి విశ్వాసం అంటే ఏంటి? బాప్తీసం పొందటం. ఇప్పుడు బాప్తీసం పొందుకున్న మనము సున్నతి పొందిన వారిని చూసి ఏమైనా తక్కువగా ఆలోచిస్తున్నామా? ఇక బాప్తీసం లేదు అని అనుకుంటున్నామా మనం? అనవద్దు. అది ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా అంటే ధర్మశాస్త్ర ప్రకారం సుంతి ఉంది కాబట్టి మాకు సుంతి అవసరం లేదు కనుక అది నిరర్థకము అని మనం ఒక ఆలోచన రావచ్చా అంటే రావద్దు. అట్లా రాదు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? విశ్వాసం కలిగి ఉండండి ఒక గుర్తిచ్చింది. అదే ధర్మశాస్త్రం తీసుకుని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం చెబుతున్నాడు? విశ్వాసం కలిగి ఉండండి ఒక గుర్తిచ్చాడు. అంటే ఇప్పుడు సున్నతి అనేది చేతుల ద్వారా చేయబడుతుంది కాబట్టి చేతుల ద్వారా చేయబడేది అవసరం లేదు, చేతుల ద్వారా ముంచబడేది అవసరం. అది చేయబడింది సున్నతి, ఇది ముంచబడింది. ఇంత అవసరం ఎందుకండి? ఒకటే ఉంచవచ్చు కదా. రైట్, 1,00,000 ప్రశ్నలు వస్తాయి మనకి. ఆన్సర్ మాత్రం తెలిసాము, ఉంచుదాం. కానీ నువ్వు కూడా ఉండాలి. మరి చిన్న గుడిసెలో ఉన్నావు, 2 పిల్లలు, ఆ గుడిసెలో ఉండాలి. మళ్ళీ అదే సంపాదన కలిసి వచ్చింది, లంకి మీద దొరికాయి, ఇప్పుడు ఇలా కడతాను దాంట్లో ఉంటే కుదరదు. నీకు ఎంత ఉన్నా సరే ఫస్ట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే ఇంట్లో ఉండాలి. సప్పింట్లో ఉంటే రేకులు వేసుకొని కోరిక కలిగింది, రేకులు ఉంటే కాస్త సిమెంట్ ఎత్తే బాగుంది, పెంకి ఎత్తే బాగుంది అనిపించింది. పెంకి పీకి సిమెంట్ అంటాడు, సిమెంట్ పీకి డాబా అంటాడు, డాబా కూల్చి విల్లా అంటాడు. ఎందుకురా నీకు 60 ఏళ్ళ జీవితానికి ఇన్ని వేసాలు? చాలు కదా. నేడా తృప్తి ఉందా? వారానికి ఒకటి అంటాడు. పెళ్ళి అని కార్డు వస్తే ముందు షాపింగ్ చేస్తాడు, సాగు అని వస్తే సినికి పని చేసుకుంటాడు. వీడి ఇష్టం. మరి అక్కడే ఉండొచ్చు కదా, అక్కడ ఉండడు. కానీ బైబిల్ మాత్రం అంటాడు. ఎందుకండి అన్ని రకాలు ఒకటే ఉంచవచ్చు కదా, ఫస్ట్ వచ్చింది అదే కాబట్టి దాన్నే ఉంచితే ఇంత ఇబ్బంది ఉండదు కదా, మాకు ఈజీ అయిద్దిగా. ఇరుకు ద్వారమున ప్రవేశింప. నీకోసం హైవే రోడ్లు వేస్తారు గుర్రం పోదు కానీ. అది ఈ గొంతులు సొంతం తోలటం వచ్చి డ్రైవర్. మరి హైవేలు నువ్వు తెలియదని ఆడవాళ్ళు కూడా తోలుతారు. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుడు చెబుతున్నా నువ్వు ఆలోచించాలా. మనిషి ఆలోచన ఎప్పుడు పెట్టకూడదు. అదే ఉంచొచ్చుగా అంటే కుదరదు. అందుకే చెబుతున్నాడు ఏమని? 3:31 విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకము చేయుచున్నామా అంటే అర్థం ఏంటి? ఈ చిన్న రేకుల చెట్టు కూల్చుకొని బిల్డింగ్ కట్టుకోవటం వలన మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అని అంటాడండి. ఎరా ఎంత పెద్ద తప్పు చేసావురా, ఆ రేకుల చెట్టుని కొలగొట్టి అబ్బా నా గుడ్డ తరక్కపోయింది బిల్డింగ్ కడుతుంటాడు. ఏమంటాడు? వాళ్ళలా పోతాడు యాదవ, నేను ఎప్పుడు ఆడవడం కొనుక్కుంటాడు అంటున్నాడు. అంటే ఎదగటం అనేది ఒకటి కట్టుకోవటం వల్ల కనబడుతుంది. మనకు అర్థమైపోయింది. పర్లేదమ్మా, చాలా తర్వాత మంచి ఇల్లు కట్టుకుంటున్నాం, దేవుని స్తోత్రం, ఇదంత బాగుంది. కనుక అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసము ద్వారా అంటే బాప్తీసము ద్వారా ధర్మశాస్త్రమును నిర్ధకము చేయుచున్నామా అంటే సుంతిని మనం ఏమైనా అపార్థం చేసుకుంటున్నామా లేకపోతే నిర్ధకం అని అంటున్నామా అంటే అట్లని రాదు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం. విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు ఫస్ట్ ఎంచుకున్నది అదైతే, విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు రెండోసారి తీసుకున్న నిర్ణయం ఇదైతే, దైవ నిర్ణయానికి నువ్వు మొగ్గు చూపాలి అని మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు 5:6 గలతీ
అది అయిపోయింది కదా. మూడు మూడు పిలిపి ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, అంటే సుంతి అనేది శరీరాన్ని ఆస్పదం చేసుకొని జరిగించే క్రియ. అది విశ్వాసానికి మూలం. అది విశ్వాసానికి మూలం. అందుకే చదువుతున్నాడు, శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేవుణ్ణి ఆరాధించే వాడికి శరీరాన్ని ఆస్పదం చేసుకొని జరిగించే విశ్వాసానికి మూలమైన సుంతి అవసరం లేదు. దేవుణ్ణి నమ్మిన వాడికి మెడలో నేను క్రిస్టియన్ అనే లేబుల్ అవసరం లేదు. అది దేవుణ్ణి నమ్మిన వాడికి క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వాడు కనపడతాడు. అది అవసరం అని మనం భావించామంటే ఇంకా ధర్మశాస్త్రంలో సుంతిని ఆచరించే వారిగా క్రైస్తవుడు ఉన్నట్టుగానే లెక్క. 100%. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, శరీరమును ఆస్పదము చేసుకొనక, అంటే దాన్ని మనము లెక్కలోకి తీసుకోకుండా, పరిగణలోకి తీసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కాబట్టి, మనలో ఆత్మ ఉంది కాబట్టి, అది దేవుడు పెట్టాడు కాబట్టి, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించని అని యోహాను గారు 4:24 ప్రస్తావించారు. కాబట్టి యోహాను సువార్త దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఆరాధించే వాడికి సుంతితో పని లేదు. అది క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము. చూస్తున్నాడు, సున్నతి ఆచరించేది ఎవరయ్యా అంటే, ఆచారం అనేది వంశపారపర్యంగా వాళ్ళు తీసుకుంటే, ఆచారం అనేది అవలంబించడం వల్ల మనం తీసుకున్నాం. ఆచారం అనేది వాళ్ళు పాటిస్తున్నారు, ఆచారం అనేది మనం నిర్వర్తిస్తున్నాం. మా తాతగారు ఇలా చేసేవారు ఆచారం, మా తాతగారు ఇలా చేసేవారు అని నేటి తరానికి ఒక నావెల్టీ రూపంలో చెప్పటం ఎలా ఉంటుంది? మా తాతగారు ఉన్నారండి, ఇలా చేశారు, దాన్ని పోయారు, ఆయన ఫోటో పెట్టి ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం మనం. ఆయన స్థిరపరిచిన దాన్ని కొత్తదని యాంగిల్ ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేశారు మీ తాతగారు చెబుతుంటాం మనం. అందరికీ బట్టలు పంచి, భోజనాలు పంచి, రకరకాలుగా చేసి ఆయన ఏం చేశాడో చెబుతున్నాం మనం. ఆయన ఏం చేశాడు? అదే చేశాడు కనుకనే ఆయన ఏం చేశాడు అంటే, ఆయన కూడా బట్టలు పంచి భోజనం పెట్టాడు. ఆయన ఏం చేశాడో చెప్పుకోక చేశాడు, ఆయన ఏం చేశాడో చెప్పి చేస్తున్నాం. ఇక్కడ కాలం మారేసరికి పరిస్థితులు మారుతాయి కాబట్టి ఆ పెద్దవారిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని నేటి కాలానికి మనం అందిస్తూ ఉంటాము. అందుకని పెద్దల మాట సద్ది మూట అంటే అర్థం ఏంటి తెలుసా? అప్పటి కాలంలో వాళ్ళు ఏం జరిగించారో దాంట్లో మంచి. మా తాత గుర్రం ఎక్కబోయి ఒక్కసారి జారి పెడితే గుర్రం దాంతో పొట్టలో వేగిలి అయ్యుతావా? మా తాత ఒకసారి కింద పడ్డాడు, మొత్తం ఒక రాసపోయింది, 6 నెలల పాటు పసర వైద్యం పట్టించుకుంటూ అయ్యుతావా? మా తాత యుద్ధానికి వెళ్తుంటే ఎన్నో ప్రమాదాలు జరిగాయి, తట్టుకొని యుద్ధం చేశాడు. ఎంత బాగుంది ఇది చెప్పాలి అంటే మోటివేట్. అదే చెప్తున్నాడు ఇక్కడ, శరీరమును ఆస్పదము చేసుకొనక, అంటే మనుషుల ద్వారా జరిగించే సుంతి వద్దు, మనసు ద్వారా జరిగించే సుంతి ముఖ్యం. అది క్రీస్తునందు ఉంది. ఏది బెస్ట్? నీకు కష్టం తప్పుతుంది, బాధ తప్పుతుంది, పత్యం తప్పుతుంది. నీ శరీరానికి సంబంధించిన ప్రతి బాధని తొలగింపజేసి ఆత్మ ఆనందపడేంత గొప్పగా నీ దేహాన్ని ఉంచడం కొరకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. నాయన దాన్ని కట్ చేయడం వల్ల ఉపయోగం ఏమి లేదు, ఇదిగో ఇలా కట్ చేసుకో. శరీరాన్ని ఆస్పదం చేసుకొనక సుంతి జరిగించేసి మళ్ళీ నువ్వు లోకం తిరిగెత్తి కుదరదు. అది లోకంలో తిరుగుతున్న నువ్వు ఆత్మ కంట్రోల్లో ఉండాలి. అంత బాగా చెప్తున్నా చూడండి. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. నిజంగా సున్నతిని ఆచరించే ఎవరైనా ఉన్నాడంటే అది మనమే. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం, విశ్వాస మూలాన్ని పెంపొందిస్తున్నాం.
దేవుడు అంటే నీతి క్రియల ద్వారా జరిగించే ఒక గొప్ప కార్యసాధకం అని చెబుతున్నాం. దానికి ఇది అవసరం లేదు. ఒక మంచి చేయాలంటే ఒక పొలిటీషియన్ అవసరం లేదు. ఒక మంచి చేయాలనుకుంటే మిషనరీగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి చేయాలనుకుంటే రోడ్డు మీద పోయేవాడు కింద పడ్డవాడిని లేపి నిలబెట్టి జస్ట్ చాలు. దానికి మిషనరీయో పొలిటీషియనో సంఘ సంస్కర్తో మరొకటి అవసరం లేదు. ఆ మనసు మనలో ఉంటే చాలు. కింద పడ్డవాడిని ఖచ్చితంగా సంఘ సంస్కర్త లేపాలి అని రూల్ ఏమైనా ఉందా? మనం కూడా లేపచ్చు. అది మనకు ఆ మనసు ఉంటే, సంఘ సంస్కర్త మనసు మనకుంటే మనం లేపచ్చు. ఒక మిషనరీ మనసు మనకుంటే మనం లేపచ్చు. కఠినమైన మనసు ఉంటే వాడు లేపడు, వీడు లేపడు. ఇక్కడ మనసు ముఖ్యం. ఆ మనసే దేవుడు పెట్టిన ఆత్మతో ముడిపడి ఉన్నది కనుక ఆత్మ వల్ల ఆరాధించేవాడు క్రియాశీలక సాధన క్రియలో బలంగా ఉంటాడు, ప్రేమ కలిగి. దానికి శుద్ధి అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన ఏమీ అవసరం లేదు. ఒక మంచి మనస్సాక్షి ఉంటే చాలు. ఎక్కడ దాకా వచ్చాం? ఇప్పుడు మనం మంచి మనస్సాక్షి కాడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, తాత ముత్తాతలు అవన్నీ ఏమవుతున్నాయి తెలుసా? వాటి మనం వ్యర్థమని చెప్పట్లా. అవి జరిగించడం వలనే మనం ఇవి జరిగించడం కొరకు పూనుకున్నాం. ఎందుకంటే ఆ జీనే కాబట్టి అవి జరుగుతూ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి మంచి ప్రేమ కార్యసాధకంగా నిలబడిపోయాయి. ఇక్కడ సుంతి లేదు. సుంతి ఉన్నవాడు చేశాడు, సుంతి లేని మనము అదే చేస్తున్నాం. కాబట్టి సుంతితో పని లేదు. ఇక్కడ ప్రేమ కార్యసాధకమే ముఖ్యం, ప్రయోజనకరం. ఓ రకమైన క్లారిటీ, రైట్? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, 10:35 అపోస్తల కార్యములు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించింది. దేవుడు ఒకటే కనుక సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా ఉంచాడు. ఇక యేసుక్రీస్తు నుండి వారికి సున్నతి ఎందరిను సున్నతి పొందకపోయిన ఏమి ఉపయోగమేమీ లేదు. అన్నిటికీ ప్రేమ వల్ల కార్యసాధకమే విశ్వాసం. ఇవి కంటిన్యూ చేస్తూ ప్రతి జన్మలోను, అంటే సున్నతి పొందిన వారిలోను సున్నతి పొందని వారిలోను, ప్రతి జన్మలోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించను. ప్రతి జన్మలోనూ ప్రేమ కార్యసాధక నీతి విశ్వాసముతో ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఆయనకి భయపడతారు. ఇప్పుడు దేవునికి భయపడటం అర్థం ఏంటి తెలుసా? పోపు గారు పోతుంటే కాళ్ళ మీద పడుతుంటారు. మొన్న ఒక అయ్యగారు వస్తున్నారు మీటింగ్కి, ఆడవాళ్ళంతా పూలు చల్లేస్తున్నారు. జయము జయము ఆయన పేరు ఏం పేరు? యేసు పాదమా? ఈ ముసలోడు కాదులే, ఏ పేరుంది, ఆయన పేరు పాదమే. ఎక్కువగా ప్రాస్తలు పాదాలే ఉంటారు. మరి యేసు పాదాలు, మరి ఏ పాదాలు? ఆ పాదాలు ఉన్నారు. పూలు చల్లి, రెడ్ కార్పెట్ వేసి పూలు చల్లి ఇలా పడుకుని దండం పెడుతున్నారు. ఇదేం సిద్ధాంతం? హౌ? ఘనతకు సన్మానించి ఘనత కలిగిన వాడే కాపరి. ఘనత అంటే పూలతో కాదు, శరీరాన్ని ఆస్పదము చేసుకొనక. ఒక కాపరికి ఇచ్చే ఘనత అంటే రెస్పెక్టబుల్, అంతే. ఇంకా గౌరవమే. దండేసే అవసరం లేదు, గజమాలేసే అవసరం లేదు, గౌరవమే అంతే. నచ్చితే ఒక రంగం, నచ్చబోదు ఒక రంగం. మన దగ్గర ఒకళ్ళతో ఎరిగాడు వాడి గురించి ఎప్పుడు అప్డేట్ వస్తూనే మనకి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఫాలోవర్స్ ఉంటారు, మనకి ఇన్ఫార్మ్స్ కూడా ఉంటారు, మనకి సిటీ మొత్తం ఉంటారు కదా. మరి మనకి అంత ఫాలోయింగ్ ఉంటుంది. మరి అది సీసీ కెమెరా సర్వేలెన్స్ కంటే గొప్పకూడదు మనకి నెట్వర్క్. ఈ తొడేలుగాడు ఎక్కడ ఎలా జారుతాడంటే అలా జారుతుంటాడు. అంటే ఇప్పటికీ వాక్యం లేదు, మార్పు లేదు. మరి మన కాడ ఉన్నప్పుడు స్టవ్ బుడు ముంజేసేలా ఎత్తాడు బాగా. అది ముదిరిపోయి తాటి ముంజి ఉంటుందే, ఆ ముంజేసేలా ఎత్తాడు. తెలిసిపోతుంటుంది ఆల్రెడీ ఫేస్లోనే. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, షేక్స్పియర్ గారు చెప్పింది, దేవుడి చెప్పాడు. వాడు చూడగానే అర్థమైపోద్ది, ఓహో ఈ పక్క మొత్తం పచ్చగా ఉందంటే అర్థం ఏంటి? అయిపోయా. ఈ పక్క మొత్తం నెర్రలు కలిసిన అర్థం ఏంటి? అయిపోయా. ఇటేమేం పసిగేరిపోం, ఇటేమో నెర్రగా భూమి.
మార్పు రాలే ఇంకా. ఎందుకు చెప్పండి? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అది ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అంటే 2 పాలు. ఎన్నిసార్లు చెప్పాడు బ్రదర్, ఏం కావాలంటే అది ఇస్తాను బ్రదర్, నాకు ఆ లైన్ నేర్పండి బ్రో. ఏ లైన్ రా? ఆ పాయింట్ వచ్చే లైన్ ఎన్నిసార్లు చెప్పాను సంఘంలో. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఏ చెప్పేది. ఆ రోజు కూడా అడిగాడు ఏలియా వారిని, అయ్యా ఆత్మ పాలు నాకు పంచు. సారీ, నాతో ఉండు, నాతో తిరుగు, నాతో ప్రయాణం చేయి, నాతో కష్టాలు సుఖాలు ఏదైనా భరించు, నా అద్భుతాలు చూడు, నీకు ఏమైనా వస్తే ఇబ్బంది లేదు. కానీ ఆత్మపాలలో భాగం దేవుడే. ఏలియా వారు ఎలీషా వారికి ఇవ్వాలి. ఆ పాఠం కూడా చెప్పా. నేను వెళ్ళా ఆడ. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూసినా గోడలు చుట్టం, ఎవరు నిద్రపోతున్నారా, ఎవరు పళ్ళు గిల్లుకుంటున్నారా, ఎవరు ఫోన్ చూస్తున్నారా, ఎవరు రాసుకుంటున్నారా, ఈ చుట్టమే నీ బతుకంతా. నేను ఎన్నోసార్లు చూసాను. డిస్టర్బ్ అయ్యేది నాకైతే, ఎదురుకుండేవాడికి దరిద్రం ఇష్టమేది నాకైతే. ఏమండి, ఏ రోజు మీరు నమ్మండి, ఎప్పటికీ వాక్యం చెప్పలేడు, మా స్వామి చెప్పలేడు, కానీ ఆడపిల్ల చెప్పలేడు కానీ అడిమిడికి ఆడపిల్ల ఎలా చెప్తాడు? ఎప్పటికీ వాడి జీవితంలో నిలబడి ఒక్క 10 నిమిషాలు లైన్ తప్పకుండా వాక్యం చెప్పలేడు. ఇట్స్ ఎ ఛాలెంజ్ అది. ఎందుకంటే ఆ వీడియో చూస్తాడు ఎదవా, అది కాఫీ క్యాట్ బాగా. కానీ వారలేడండి సంఘ బిడ్డలు కానీ సంఘ కాపర్ని కానీ. నేను కడ్డారిత్తి వేసుకున్నాడు ఎదవా, నా చెప్తాడు అది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు పౌలు గారు చెప్పారు, జాగ్రత్త, మీరు దెయ్యంతో సహవాసంగా ఉంటారో ఏమాత్రం నాకు ఇష్టం ఉండదు. ఇంత గొప్ప వాక్యం నిరర్ధకమైతే ఎట్లా? అందరిలాగా శరీర కార్యాలను ఆస్పదం తీసుకుని చెప్పట్లేదు ఇక్కడ. 2 నిబంధనల మధ్య దైవ ఆలోచనని ఈ రోజున సోల్ ఫైట్తో చెప్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ సున్నతి పొందిన వారిలో కానీ సున్నతి పొందని వారిలో కానీ ప్రేమసారక నీతి విషయం ఎవరైతే కలిగి ఉంటాడో, అంటే వాక్యాన్ని కలిగి ఉంటాడో, వాడు దేవునికి భయపడాలి. అంటే వాక్యానికి భయపడాలి. వాక్యానికి భయపడటం అంటే కాపరి ద్వారా ప్రజ్వలింపబడుతున్న వాక్య అగ్ని రవ్వలను నీ మీద పడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని గ్రహించాలి, ఆలోచించాలి. ఇంత జాగ్రత్తగా నువ్వు సంఘంలో విశ్వాసిగా ఉన్నప్పుడే ఎదగాలి. దేవుడికి భయపడటం అంటే వాక్యాన్ని అంగీకరించటం. ఎస్, అది షాబాబా, ఇది ఖచ్చితంగా నన్నే టార్గెట్ చేశాడు. నాకు ఆయన గురించి 10 ఏళ్ళ బట్టి తెలుసు. నా గురించి నాకు తప్ప ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, మా అమ్మకే తెలియదు. తెలుసా మీకు? మీరు అడగండి మా అమ్మనే, మీ పెద్దల గురించి 2 ముక్కలు చెప్పంటే ఒకటే అంటది. వాడు ఏమీ అర్థం కాడే, అమ్మగారికే అర్థం కాను. అసలు నేను అర్థమవుతానా? నీ ముఖానికి బైబిల్ ఒక రెఫరెన్స్ అర్థం వేసా అవ్వదు. 25 ఏళ్ళ విశ్వాసంలో నేను ఎలా అర్థమవుతాను? ఎలా అర్థమవుతాను? అర్థమైనట్టు అర్థం కానట్టు, అర్థమయ్యాడా అర్థం లేదు అన్నట్టుగా ఉంటామే తప్ప ఎప్పటికీ అర్థమవు. ఆ ఛాన్సే ఇవ్వవు. నువ్వు ఎంత ఈజీగా క్యాచ్ చేస్తే నేను ఎందుకు కాపరని చెప్పండి? నీలో ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత బలం ఉంది. అప్పుడప్పుడు బొక్కలు పెట్టకపోతే బయటికి రాదు మరి విశ్వాసం అనేది. అన్ని సాఫ్ట్గా జరిగిపోతే నీకు తెలియదు ఇంకా లోకం గురించి. అదే రోడ్డు మీద పోతున్నాం, మేఘాలలో అని పోతున్నాం. ఇప్పుడు ఎదురుగా ఓ గుంటో ఓ స్పీడో బ్రేకరో రోడ్లాగే ఉందనుకుందాం, ఆర్ట్ అనుకుందాం కొంచెంసేపు. కొన్ని స్పీడో బ్రేకర్ ఎలా ఉంటాయి అంటే కొన్ని ఏమో కనబడుతుంటాయి, కొన్ని ఏమో కనబడుతుంటాయి, కొన్ని అసలు కనబడవు. అప్పుడు బండి దూరం దూకుతుంటుంది. అలాంటిదే ఒకటి ఉందనుకోండి మంచి టర్నింగ్లో. ఇప్పుడు ఏమో నువ్వు మేఘాల్లో తోలుతున్నావు, మరి వెనకాల 2 చేతులు ఉన్నాయి, మనం ఆవుకుంటుంది నీ పని, పోతున్నాం. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది, దాని పక్కన ఒక గుంట ఉంది, దాని పక్కన గత రోడ్డు ఉంది, ఒక 100 మీటర్లు ఉంది, మళ్ళీ మామూలు రోడ్డు ఉంది. నీకు అక్కడ నుంచి చూపు మామూలు రోడ్డుకి వెళ్ళిపోయింది తప్ప మన చూపు ఎందుకు ఉంటుంది? మీరు చూడండి, మనం డ్రైవ్ చేసినప్పుడు మన చూపు ఉంటుంది. ఇక ఆడే పోద్ది. కానీ మరి ఈ మధ్యలో ఎవరు చూస్తాడు? నీ తాత చూస్తాడా? ఏ నుంచి కదా ఆడ చూడాలి చూపు అంటే. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి చూడాలి, అట్లా చూడాలి చూపు అంటే. మాట్లాడి పెట్టి ఆడే ఆ ఫోకస్ అవుతుంటుంది. మరి ఇది ఒకటి చూస్తారా? ఇది ఒకటి చూస్తాడు, దుగుతుంటుంది అది.
పసిగట్టకపోతే, రోడ్డు సాఫీగా ఉందలే, ఒక టర్నింగ్ ఉందని అనుకుంటూ పోతే ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ ఎక్కింది, ఆ తర్వాత గత అంటుంది, తర్వాత గత ఆడుతుంది, ఆ తర్వాత నువ్వు సావచ్చు, బతకొచ్చు, లోయలో పడవచ్చు, ఏమన్నా కావచ్చు కదా. ప్రయాణములో చిన్న ప్రయాణములోనే స్పీడ్ బ్రేకర్ చూడండి నూడు, ప్రతుకాలంలో వాక్యాన్ని గ్రహించలేనోడు. నాకు అయ్యగారి గురించి మొత్తం తెలుసు, ఏంది నీకు తెలిసేది, ఇంచ కూడా తెలవనియా. అయితే పక్కనే ఉంది అడగండి అమ్మగారు, ప్రతి నిత్యం కనిపించిన అందుకే ఎక్కువ సమావేశం చేయడం. పిల్లలు అంటారు డాడీ తోడు మాకు అమ్మని మైండ్ పోతే వచ్చే అంటుంటారు వాళ్ళు, తెలుసా, అంత ఈజీయే. అరే కాపర్రా, నీ ఆలోచన ఎలా ఉంటా నేను, నువ్వు దేవుడి ఆలోచనలో ఉండాలి రోయ్. మన దేవుని పిల్లారా, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. నీతిగా నడుచుకోవటం అంటే క్రీస్తుని వెంబడించటం. క్రీస్తుని వెంబడించటం అంటే వాక్యాన్ని గ్రహించటం. వాక్యాన్ని గ్రహించాలంటే ఫస్ట్ ప్రజెంటేషన్ అనేది, మైండ్ సెట్ అనేది చాలా స్టెబిలిటీగా వస్తున్న వాక్యాన్ని ఆత్మ ఆలోచనతో క్యాచ్ చేయగలిగే అంత పర్ఫెక్షనిస్ట్గా నువ్వు సంఘంలో విశ్వాసగా ఉండాలి. ఫస్ట్ బేస్ ఇదేనండి. ఈరోజు 66 పుస్తకాలు బలంగా మనిషికి అర్థం కావడానికి ఒకటే కారణం, నీ విశ్వాసము నిలకడగా స్థిరమైనదిగా కదలనిదిగా ఉండాలి, అంతే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదైనా ఎడబాపులు, అన్నీ అబద్ధాలే. ఎందుకు ఎడబాపుదు? గట్టి గాలెత్తే బ్రేక్, గట్టిగా వానమొబ్బడితే బ్రేక్, గట్టిగా జ్వరం 105 డిగ్రీ జ్వరం వస్తే బ్రేక్ అట్లంతే. 93 మే 7 మే 9 చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, అది నిన్నే చూసా. 107 డిగ్రీ జ్వరం అంట, 2వ రోజు రిలీజ్ అంట. పాట దినకుత అని 107 డిగ్రీల జ్వరముతో 1.5 డేలో ఒక సాంగ్ని కంప్లీట్ చేసి ఇండస్ట్రీకి ఇట్టి కొట్టిందంటే మెగాస్టార్ కాకపోతే ఏమవుతాడు మరి. సినిమా చెప్పట్లా, అక్కడ పొజిషన్ చెప్తున్నా. జ్వరం తగిలిన ఆ పాట ఫినిష్ అయిందంటే, మనమైతే 83.6 దాటిందంటే చలి శివన కొడుతున్నాయి, శివన కొడుతున్నాం. ఇది విశ్వాసం. మరి వాడిదేంటి? ప్రొఫెషన్. విశ్వాసం కంటే బలమైందా? అసలు విశ్వాసం కంటే బలమైంది ఏముంది లోకంలో? పేరుకే, పేపర్లోనే. విశ్వాసం అంటే ఎదురుగా ఏదున్నా దేవుని మాట స్ట్రైట్గా దిగాలి అంటే వినే మనసు. 68 రోజులు నిమ్స్ హాస్పిటల్, ఎన్ని వారాలు వచ్చి ఉంటాయి. చిన్న పిల్లలు షేవింగ్ చేసుకుని టైం కూడా లేకుండా వచ్చి వ్యాఖ్యలు చెప్పారు, తెలుసా? ఎందుకంటారు? ప్రేమ లేక. ప్రేమ అంటే ఏంటి? కూర్చొని ఏం చేయాలా? పొగడాలా ఏంటి? ఏం దేవుళ్ళో ఉంటే దేవుడు ఆమెను చూసుకుంటాడు. ఇది ప్రేమ, ఇది నమ్మకం, ఇదే నమ్మకం, అంతే. అంత విశ్వాసం. విశ్వాసం అంటేనే పరీక్షకు వెళ్ళిపోతుంది అబ్బాయి. బాప్తీసం తీసుకున్న కాడి నుంచి దేవుడు 6 రోజులు పెడతాడా, 60 రోజులు పెడతాడా, 6 నెలలు పెడతాడా, 6 ఏళ్ళు పెడతాడా, అది ఆయన ఇష్టం. పరీక్షలోకి వెళ్ళిపోతాడంతే, పరీక్షలోకి వెళ్తాడాడు. మిలిటరీకి వెళ్ళిన తర్వాత అబ్బా బాగుంది, వెదర్ బాగుంది, గన్ను బాగున్నాయి, పొడుగు పెరుగుతుందా, మాస్ డ్రిల్ లే 4ంటికి శాస్త్రే ఉండాలి. ఇంకా ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే ఇంత ఫుడ్డే, 3 గంటల నిద్రే. శత్రువు వస్తే ఎంత ఎలర్టుకుంటామో 24 అవర్స్ ఎలర్టే. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ప్రతిరోజు నిత్యం శరీర వ్యాయామం, రకరకాల డ్రిల్స్ పేరుతో మామూలుగా ఉండదు. అవన్నీ నేను చేయగలను అనుకుంటేనే పోవాలి, లేకపోతే పారిపోయి వచ్చేస్తాం మనం. అప్పుడు మిలిటరీ వాడు అంటారు, మిలిటరీ వాటర్ పెట్టుకున్నాడు అంటారు. అది క్రైస్తవుడు కూడా అంతే. విశ్వాసం అంటే నేను పరీక్షలోకి వెళుతున్నా. అది ఎలాంటి పరీక్ష చెప్పలేము. గెలుస్తావా ఏంది? క్రైస్తవుడు ఒకే ఒక చోట గెలుస్తాడు, పిల్ల పుట్టించడంలో గెలుస్తాడు. జనాభా తక్కువైందని 147 కోట్లు దాటింది. అది ఇంకేం తక్కువైందో, ఇంకా అదొక్కటే నేను అందుతో గెలుస్తాడు. ఇంకా ఏడా గెలిచినట్టుగా లోకంలో లేదు. 18 లోకస్వార్త మీరు చూడండి కావాలంటే. ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము
విశ్వాసం ఎవరు కనుక్కుంటాం? నీకెంతమంది పిల్లలు, నీకెంతమంది ఈ అడగటమే. మా ఇంటి దగ్గర కుక్క ఉంది, ఇప్పుడు 4 తీరింది అది తెలుసా. దానికి మనకు తేడా ఉండద్దా? ఉండాలి, కానీ అది మనకంటే బెస్ట్గా చేస్తుంది పిల్లలు, మామూలుగా కాదు అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసం అంటేనే పరీక్షకు వెళ్ళావు అని అర్థం. అది ఎగ్జామ్ పేపరు, దేవుడా ఎగ్జామ్ పేపర్ అనుకూలంగా రావాలి, నేను చదివిందే రావాలి, నేను ఏది రాసినా పాస్ అవ్వాలి. అప్పుడు ఎందుకు ఇంక ఎగ్జామ్? ఏది వచ్చినా పుస్తకంలో వచ్చింది, ఏది వచ్చినా నేను చదివిందే వచ్చింది, ఏది వచ్చినా దాంట్లో వచ్చింది, దాంట్లో నుంచి ఎక్కువ రాదు. నేను ఐఏఎస్వా ఐపీఎస్వా బయట అడగడానికి, అప్పుడు ఇంకా ఛాన్స్ ఉంది చాలా. కానీ ఇప్పుడు రాసే ఎగ్జామ్ ఏదైనా బుక్లోంచి రావాలి కాబట్టి బుక్ అనేది నీకు అండర్స్టాండ్గా ఉంటే టెన్షనే ఉండదు. అసలు మనకు ఉంటే కదా, మనంతా బయాడ్ క్యాండిడేట్లే అంతా బట్టి 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 ఆ తర్వాత ఒట్టిపోద్ది లైఫ్ అంతే. లోపల జీలం సాధనగా ఉండిపోవాలి సుమా, అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. సున్నతి ఉందా లేదా నేను చూడను, అమ్మయ్య. బాప్తీసం ఉందా లేదా నేను చూడను అంటలే అక్కడ. సున్నతి ఉందా లేదా నేను చూడను అంటే ధర్మశాస్త్ర ప్రకారము చేతుల ద్వారా చేయబడినటువంటి శరీర ఆస్పదంతో కూడినటువంటి దాన్ని నేను చూడను. ఆత్మ ద్వారా బాప్తీసం అనేది నీళ్లతో ముడిపడి ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకుంటాను. ఈ ఇరువురికి చూడనని వెళ్ళట్లా, ఈ ఇరువురికి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. నీతి ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు, ఈజ్ ఈక్వల్ టు వాక్యాన్ని అంగీకరించే వాళ్ళని ఆయన నీతిమంతుడిగా తీర్చబడేటట్టుగా ఉంటాడు, చేస్తాడు. అంటే టోటల్గా యాడికి వచ్చామంటే సున్నతి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అది చూడట్లేదు. ఖచ్చితంగా క్రొత్త నిబంధన కాబట్టి బాప్టిజం కావాలి. బాప్టిజం తీసుకున్న తర్వాత వాక్యాన్ని అంగీకరించే మనసు ఏ పాటితో నీకు ఎలా ఉందో నేను చూస్తా, అప్పుడే నీతిమంతుడిగా తీరుస్తా. నీతిమంతుడు మాత్రమే 2 నిబంధనల మధ్య తారతమ్య సారూప్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలడు. అల్లాటప్ప గొట్టంగాలు చేయలేరురా బాబా. అందుకే కొత్త నిబంధన టచ్ చేద్దామన్నా, ఎస్పెషల్లీ రోమా మాట్లాడదామన్నా కన్ఫ్యూజ్డ్గా క్రైస్తవ్యం ఎందుకు ఉంటుందయ్యా అంటే అర్థమై సావక. ఇంకో మొక్క చెప్పరా, కొంచెం అలా వెళ్ళి టచింగ్ ఇచ్చి ఇలా వచ్చేద్దామా? ఒకసారి రండి. 2:6 గలతీ, అదే పౌలు గారు మాట్లాడతారు. ఫస్ట్ ఇది చూద్దాం, ఏది రోమా 3:30 చూసి దాన్ని మనసులో పెట్టుకొని ఇలా వచ్చేద్దాం. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగాను తీర్చును. రైట్? అంటే దేవుడు నీతిమంతులుగా ఎవరిని తీస్తున్నాయి అంటే సున్నతి గల వారిని విశ్వాసం మూలముగా, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా. మూలం అంటే చెప్పిన సుంతి, ద్వారా అంటే బాప్తిసము. సుంతి తీసుకున్న వాడిని బాప్తిసం తీసుకున్న వాడిని కూడా దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ఇదే మాట పౌలు గారు చెప్పారు. ఇప్పుడు అదే మాటకి రివర్స్గా మళ్ళీ పౌలు గారు చెబుతున్నారు. ఇప్పుడు రివర్స్ అనుకుందామా, లేకపోతే మనకు అర్థం కాని విధానం అనుకుందామా? 2:6 గలతీ 3:30 మనసులో పెట్టుకొని గలతీ 2:16 చూసుకుంటే ఏమనుందంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీర నీతిమంతులని తీర్చబడదు కదా. అదే రోమా సంఘానికి రాస్తూ సున్నతి గల వారిని విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చాడు కదా. మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఏమన్నాడు, మళ్ళీ ఫిలిప్పీ 3:3లో శరీరమును ఆస్పదం చేసుకొనక, అంటే సున్నతిని అని పదాన్ని టచ్ చేయకుండా శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దని చెబుతూ, అంతకుముందేమో సున్నతి గల వారిని కూడా నీతిమంతులుగా తీర్చాడని చెబుతూ, ఇక్కడేమో డైరెక్ట్ అయిపోయాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరు నీతిమంతులను తీర్చబడదు కదా. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు శరీరాన్ని ఆస్పదం చేసుకునే సుంతి అనే ఒక విశ్వాసము, దాని ద్వారా వచ్చే క్రియల ద్వారా నీతిమంతుడిగా ఎవడో తీర్చబడడు. అదే పౌలు గారు మళ్ళీ నీతిమంతుడిగా తీర్చబడతారని చెబుతున్నాడు.
అదే పౌలు గారు దాన్ని ఆస్పదం చేసుకుంటూ చెబుతున్నాడు. అదే పౌలు గారు నీతిమంతుడు కాదని చెబుతున్నాడు. ఒక మనిషి ఇన్ని మాట మాట్లాడితే వాడిని ఏమంటాడు? నువ్వెవడరా అంటానికి? దైవజనుడురా. 14 పుస్తకాలు ప్రపంచానికి పరిచయం చేసి దైవ గ్రంథంలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్న గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి గురించి మనం ఇంత తక్కువ అంచనా అయితే ఎలా అండి? 14 పుస్తకాలు, 66లో 14 ఆయనే. 14 పుస్తకాలతో, అది క్రొత్త నిబంధనతో ప్రపంచ దేశాలకి మహాజ్ఞానానికి మూలంగా ఉన్నటువంటి పౌలు గారిని దేవుడు ఇంత గొప్పగా ఎందుకు వాడుకున్నాడు? ముందే చెప్పాడు, అనయ్య నేను వాడుకున్న పోవు సాధనము, నువ్వు వెళ్ళా అంతే. నేను వాడుకుని పోయే సాధనం ఆయన. దేవుడు వాడుకున్న నైఫ్ ముందు మనిషి చేసుకున్నటువంటి ఈ తుపిడి కత్తిలను పనిచేస్తాయండి. వీళ్ళు మాట్లాడతారు చిన్న చిన్న ఛానల్ పెట్టుకొని, పౌలు గారు అడగమాట. దానికి పాస్టర్లు కూడా ఆప్నాలజీ పాస్టర్లు విశ్వాసంగా ఉన్నప్పుడు ఆప్నాలజీగా ఉంటాడు కదా, వాడి కర్మగారి కాపురు అయితే ఈ పరిస్థితి ఉంటుంది అనమాట. వాడు ఏమంటాడంటే, నిజమే ఇలా కాదు కదా, 2 మాటలు ఎలా చెప్పాడు, ఇలా ఉండదు కదా, దేవుడు అంటే మరి ఒకటే మనసు, ఒకటే తాత్పర్యం, ఒకటే, వీడేదో పెద్ద తాత్వికత అయినట్టు. అందుకనే కాపురు అనేవాడు చదువుకోవాలి. అది చదువు లేకపోతే ఏమీ చెప్పలేడు. మోటిగాళ్ళు మెట్టంగాళ్ళు ఎవరు చెప్పలేడు వాక్యాలని. వాళ్ళు ఏం చెప్తారండి? యేసయ్య చాలా గొప్పవాడు, పామరులను సైతం ఆయన బైబిల్ రాయించాడు, నాతో వాక్యం చెప్పించలేడా? ఆమేన్. ఈ చెయ్యింది లేచిందిరా పైకి, ఫ్యాన్ ఒకటి ఉంటే బాగున్నట్టు ఇరిగిపోయింది దెబ్బకి. యాసాలి యాక్టింగ్ అనమాట, బాడీ యాక్టింగ్. ఇది సినిమా కంటే మన వాళ్ళే పెద్ద యాక్టింగ్ దశకి. ఆడ పామరులు వాడుకోవాలా, చదువుకున్న వారికి కూడా అర్థం కాని సంగతులు చదువులేని వారు, లోకంలో చదువులేనిగా ఉన్నవారు చెప్పగలరు అని చెప్పాడు. అక్కడ ఛాలెంజ్ లోకానికి ఇచ్చాడు. అంతేకాని మోటోల్నే వాడుకోవాలి. ఆయన వాడుకొని పోతున్న వారు లోకం దృష్టిలో మోటి వాళ్ళు, చదువులేని వాళ్ళు, కానీ ఆత్మానుసారంగా వాళ్ళు ప్రపంచ మేధావులు. ఏ చొత్తు ఇప్పుడు మనం బడికి వాళ్ళ నీకు చదువు లేదు, నీకు ఈ కట్టగట్టింది ఏముంది, నీ పేరు ముందు పెట్టావు 2-3 అక్షరాలు తొక్క, ఆ బిఏడి దెబ్బలో పెట్టావు, ఏదో పెట్టావు, నీకు ఏ జ్ఞానం తెలియదు. అది రోడ్డు మీద బస్సు ఎటు తోవాలో తెలియదు, కారు ఎటు పోవాలో తెలియదు, రూట్ డ్రైవింగ్ ఎలాగో తెలియదు, కనీసం మాట్లాడటం కూడా తెలియదు నీకు. కానీ అది మాత్రం ఉంటుంది వెనకాల తోక. ఎందుకు? ఎచ్చురు నేను ఇది అని చెప్పడానికి. మరి నువ్వదైతే మరి మేము దాన్ని ఇచ్చిన వాళ్ళం, మరి మేము డిగ్రీస్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే లోక జ్ఞానాన్ని దేవుడు పెరిగా చూశాడు, దాంతో విర్రవేయకూడదు. ఒక్కసారి దైవాత్మ బోరుకుంటే ప్రపంచం ఆయన కిందకు వచ్చి కూర్చున్నప్పుడు సకల శాస్త్రాలు బైబిల్లో దేవుడు ముడిచిపెట్టినప్పుడు నీ చదువు ఏముంది? ఎవడో రాసుకున్నాడు ముక్కు ముఖం తెలియడు పుస్తకాలని, దాంట్లో నేను చెప్పేది అవి మరి తప్పులే, దానికి మళ్ళీ కరెక్ట్గా లేదు. మళ్ళీ అది గ్రావిటీ గురించి ఎన్ని తప్పులు చెప్పాడో బుక్లో తెలుసా? పిల్లగాళ్ళు అయ్యే రాశారు, అయ్యే రాశారు పిల్లగాళ్ళు. మళ్ళీ సరిదిద్దుకుంటూ అట్లా కాదు ఇట్లా కాదు మళ్ళీ పుస్తకాలు మార్పు. సంవత్సరం ఎందుకు మారే పుస్తకాలు మీరు చెప్పండి? ప్రతి సంవత్సరం ఈవెన్ పీపీ1 కూడా పుస్తకాలు మార్చడం సంవత్సరం ఏమొచ్చింది? అది నడవదా అంటే అందులో జ్ఞానం లేదా? మార్చి నువ్వు చేసింది ఏముంది అక్కడ? అదే కదా, కాదు ఇది తీసావు అది పెట్టావు అంతే. ఏమన్నా కొత్తగా వచ్చింది అంటే ఏం రాలేదు. అది ఇరుకులే ఉంటాయి, దానికి పుస్తకాలు ఎందుకంటే మారడం. ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ మారుతాడు. ఏముంటాయి సబ్జెక్టులు ఏముంటాయి? ఫస్ట్ ఇంగ్లీష్ మార్చేస్తాడు, సెకండ్ ఇంగ్లీష్ మార్చేస్తాడు. ఏముంటాయి? తప్పులు ఉన్నాయి, మీరు పట్టుకొని మా మీద కేసు చేసిన అవసరం లేదు అని ప్రింటింగ్ మిషన్ల మీద కేసులు లేకుండా ఉండటం కొరకు మార్చేస్తూ ఉంటాడు. కనుక సంవత్సరం మారిపోయింది సేఫ్ అంతే కదా. మరి ఎందుకు మారలా బైబిల్? 103 సార్లు భారత రాజ్యాంగాన్ని మార్చారంటే మీరు ఆలోచించాలి. పుస్తకాలు మార్చరా? నాకు అనిపిస్తుంటే చాలాసార్లు బుక్స్ ఎందుకు మారుతున్నారు వీళ్ళు? మహాత్మా గాంధీ గురించి ఆ బుక్లో ఏముంది, ఈ బుక్లో ఏముంది? గాంధీ మహత్యం దాంట్లో ఉంటుంది, గాంధీ త్యాగం దీంట్లో ఉంటుంది. మహత్యం త్యాగానికి ఏముంది? ఇంకొంచెం పెంచాడు అంతే, అది ఉంచవచ్చు కదా. మరి ఎందుకు మారుతున్నారా అంటే మనం అడగం, మనం ఎవరిని అడుగుతామండి? బుక్స్ మారే, కొత్త బుక్స్ వచ్చాయి, కొత్త అట్లు వచ్చాయి, కొత్త కలర్ వచ్చాయి, మంచిగా వాటిని కనబడి అట్లా మనం వేసుకుంటాం, హ్యాపీగా వెళ్ళిపోతాం. ఏ రోజు ఆలోచించాం వాటి గురించి? ఎందుకు మార్చాడు, ఇందులో ఏం తక్కువ ఉంది?
వచ్చిందంటే ఏం ఎక్కువ ఉంది, ఏం లేదు. బైకులు మారుతారు, కార్లు మారుతారు, కార్లు బైకులు మారవరు, మోడల్ మారుతారు. అట్ట అంటారు దాని తెలుగులో, అట్ట మారుతాడు. ఇంతకుముందు ఎట్టుండే కారు ఇంతకుముందు ఇప్పుడు ఎట్టుంటుంది కారు, అంతే. ఆ ఇంజిన్ అలాగే ఉంటుంది, ఆ స్టీరింగ్ అలాగే ఉంటుంది, ఆ బ్రేక్ అలాగే ఉంటుంది, ఆ నట్టు అలాగే ఉంటుంది. కాదు ఇంతకుముందు నట్టు స్ట్రైట్గా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండి ఇలా ఉంది, అంతే. మారా, బ్రేక్ బ్రేకే, క్లచ్ క్లచ్చే, గేర్ గేరే, స్టీరింగ్ స్టీరింగే, వీల్స్ వీల్సే, చాయిసే, బోల్ట్లే. ఏం మారింది అంటే అట్ట మార్చాడు. మనం దేని చూసుకుంటాం, బండిని దేని చూసుకుంటాం? మోడల్ మాట్లాడే అర్థం ఏంటి? అట్ట కొంచెం పిట్టాకారంగా పెడితే కొనేస్తాం, కొద్దిగా పందాకారంగా పెడితే కొనేస్తాం. చూడగానే పిట్లా కనబడింది అనుకో లేడీస్కి, ఇది కొందాం మనం అంటుంది. బటర్ఫ్లై కనబడింది అనుకో మూతే ముందు, బైక్ స్కూటీ కొట్టడానికి పోయిననుకో బటర్ఫ్లై కనబడింది అనుకో, నేను ఇదే కొంటావు, ఇదే బాగుంది అంటావు. ఇప్పుడు దేని పెట్టి కొన్నావు నువ్వు? నీ బటర్ఫ్లై కనబడింది ఆడ, అందుకే కొన్నావు నువ్వు. ఏనుగు ముఖం కనబడింది అనుకో, ఆ ఏనుగు ముఖం కూడా కొంటాడు దాన్ని. అది కొన్ని కార్లు మీరు చూడండి కుక్క మూతి కార్లు ఉంటాయి, కొన్ని కార్లు మీరు చూడండి బలిమూతి కార్లు ఉంటాయి, కొన్ని కార్లు ఉంటే తొండ ఉంటుంది, షాప్ ఉంటుంది, డాల్ఫిన్. చూడగానే డాల్ఫిన్ గుర్తొచ్చింది మనకి డాల్ఫిన్ అంటే ఇష్టం కదా. ఇది కొనుక్కుంది గారు స్కార్పియో, తేలు. కానీ అవి అలాగే ఉన్నాయి, అట్టే మార్చాడు. కానీ ఇది ఏకంగా పుస్తకాలే మార్చాడు, సెక్షన్లా మార్చాడు. తెలుసా మీకు? సవరణ అన్న పేరుతో 103 సార్లు భారత రాజ్యాంగం మార్చబడిందంటే ఇంకెన్నిసార్లు మారుస్తాడో వాడికి అనుకూలంగా మార్చుకుంటాడు. భారత రాజ్యాంగాన్ని 250 మంది టీముతో 8 నెలల పాటు కష్టపడి ప్రపంచ దేశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక మేధావి సమక్షంలో రాయబడింది. అది దేశాలను పరిశీలించి రాయబడింది. వీడు కూర్చొని నాకు నచ్చలా మార్చేస్తా అంటాడు. బైబిల్ మార్చబడిందా బైబిల్? ప్రేమ దేవుని పిల్లలు, ఇక మన దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే 4 వచ్చాయి బైబిల్కి. చరిస్మాటిక్, కేజీ కింగ్ జేమ్స్ వెర్షను, ప్రొటెస్టెంట్, ఆసియం. వాడి దగ్గర ఏమో మన కాడ ఉన్నాడు కంటే 7 ఎక్కువ ఉన్నాయి, వీడి కాడేమో 7 తక్కువ ఉన్నాయి, ఇంకొకటి కాడేమో 3 ఎక్కువ ఉన్నాయి. అది ఎందుకున్నారా అంటే తెలియదు, ఎందుకు ఉంచారా అంటే తెలియదు. 66 పుస్తకాలతో ప్రొటెస్టెంట్ బైబిల్ ఎందుకుందరా అంటే తెలియదు. 77 పుస్తకాలతో ఆర్సీఎం ఎందుకుందరా అంటే తెలియదు. 44 పుస్తకాలతో అది ఎందుకుందరా అంటే తెలియదు. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించడానికి మొదలుపెట్టారు. నిజంగా దేవుడి పుస్తకం అయితే 74 ఎందుకు, 67 ఎందుకు, 45 ఎందుకు, 63 ఎందుకు, 66 ఉండొచ్చు కదా మీకులాగా. 66 పుస్తకాలతో కూడిన బైబిల్ ఉండాలని స్పష్టంగా 66 పుస్తకాల దేవుడు లిఖించాడు. ఏ కంటికి కనబడదు. మాయ ఎప్పుడు చెప్పిన ఈ సబ్జెక్ట్ చెప్పాలని 66 పుస్తకాలే ఉండాలని దేవుడు డిసైడ్ చేసి మరీ బైబిల్ ఇచ్చాడు. అది స్పష్టంగా కంటి ముందు కనబడింది. మనకు అంత ఓపిక లేదు. శనక్కాయలు తినే టైపుగా మనం ఎండుకుని శనక్కాయలు, పులిపోయిన శనక్కాయలు, మాగేసిన మామిడికాయలు తినే మనసు మంది. స్పష్టంగా 66 పుస్తకాలతో కూడినటువంటి గ్రంథమే దైవ గ్రంథంగా పరిగణలోకి తీసుకునబడుతుంది అని చెప్పాడు బైబిల్లో. దమ్ముడు చెప్పలేదు పాస్టర్ని, అక్షరం మేమే చెప్పేస్తాం అడదంతే. అబ్బా నేను ఎక్కడెళ్ళా వాక్యం అడదంతే. ఏందిరా ఇనేదే? ఆడింగిడికి ఎక్కువ, మాడింగడికి ఎక్కువ. దైవజ్ఞానం రా, దైవజ్ఞానం. చూడండి ఏమంటాడు 2:16లో, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. శుంఠి చేసుకున్నా, బలులు ఇచ్చినా, మరొకటి ఇచ్చినా, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఏమున్నా నీతిమంతుడిగా నువ్వు తీర్చబడవు. అది ఆ ప్రతి జన్మలో ఆయనకు భయపడి నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు, నీతిమంతుడిగా తీరుస్తాడు. భయపడేవాడు ఎవడైనా ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో కాలు ఏలు పెట్టడు. అది అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకునే ఏ ఫంక్షన్స్లో క్రైస్తవుడు ఇన్వాల్వ్మెంట్ ఉండద్దు. అది టోటల్గా అదే శరీర సంబంధమైనటువంటి క్రియల్లో ఏదైతే ఉంటుందో దాంట్లో క్రైస్తవుడు అనేవాడు పార్టిసిపేట్ చేయడు. కానీ విచిత్రం ఉంటే సార్,
అన్నిట్లో ఉంటాం మనం తెలుసా. యేసుక్రీస్తు వారు ఫోటో పెట్టి ముందు బండ పెట్టి కొట్టుకాయ కొట్టి బట్టలు ఆడబెడతాం మనం. ఇప్పటికీ ఎంత కూడా బండ ఉంటుంది, మామూలు బండ కాదు, శుభ్రం కడిగి మళ్ళీ కడగటం అంటే కదా, మరి పసుపుతో కడిగి అయ్యి బాబోయ్. ఆ బండ వెనకాల ఏముంటుంది సార్, కొత్త బట్టలు, పంచ లొంగ, ఇంకా లకోటా బొకోటా డెకోటా లాంటివి, ఇంత అట్ట ముందు బండ, ఇప్పుడు వంగి దానికి ఎట్టా ఎట్టా అని ఫస్ట్ పెట్టి పెట్టి చక్కగా పోయిందనుకో, ఆహా పిచ్చ. ఇంకెందుకురా చర్చికి. ఒకడు మన పాస్టర్ స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పాలి, 4-5 మెట్లు ఉన్నాయి అంటున్నాడు. అరే మెట్లకు దండం పెట్టరా, ఇప్పుడు మెట్లు దండం పెట్టాలి ఉపయోగం ఏంట్రా. నాకైతే అబ్బా అడక్క తినే వాళ్ళంతా అయ్యగారులు అయ్యారండి, అవలగాళ్ళంతా పాస్తలు అయ్యారండి, అది పనికి మన వాళ్ళంతా విశ్వాసాలు అయ్యారండి. చివరికి క్రైస్తవ సంఘం ఏమైందంటే సమాధి తోటైపోయిందండి బాబు. శవాలే ఉన్నాయి ఇక్కడ. అది సంఘాల విశ్వాసం కనపట్ల, దేవుడికి శవాలే కనపడుతుంది. అంతే కంపు. మెట్లు దండం ఏందిరా, అందరికీ వంగి 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 రాజకీయ పార్టీ పెడుతున్నాయి. ఇది కాపరి వస్తుండంటే గుండెలు అప్పటికే దర్దర్లాడిపోవాలి, ఏం దిగిద్దురు అయ్యాలా అని. భయం లేదు, వాక్యం తెస్తే భయపడటానికి. వాడు ఏం చెప్తున్నాడు, ఆచారం చెప్తున్నాడు వాడు. మనకు అది అలవాటేనా. అన్నా నమస్తే అంట మనం స్పెషల్గా, అన్నా నమస్తే, అన్నా నమస్తే, ఇట్ట నమస్తే, అది అక్కడ కనబడుతుంది. సో మనం హ్యాపీ. ఇంకా వాడు వాక్యం చెప్పడం ఇంకా హ్యాపీ. సో ఎగురెత్తాడు, పాయసం పోతాడు, పాయకం పోతాడు, తాగేస్తాం, ఊగేస్తాం, చలో అయిపోయాడు. దేవునికి మహిమకరంగా జరిగినటువంటి స్వార్థ సభలు అయిపోయింది. వాక్యకాడికి రా, నీకు నిజం తెలిసింది. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరు నీతిమంతులని తీర్చబడడు కదా. అవన్నీ అవే కదా, అవన్నీ అవే కదా, అవన్నీ అవే కదా. అంటే భూమి మీద మనిషికి మరొక బ్రతుకుందని సహజంగా నమ్మలేకుండా ఉన్నాడేమో అనిపించింది నాకు. దాన్ని కాపాడుకోవడానికి, పెంపొందించుకోవడానికి దేవుడు ఇంత ఆహర్నిశలు శ్రమించి ఇన్ని పుస్తకాలు ఇచ్చి ఒక గ్రంథంగా మలిసి ఇచ్చారన్న ఆలోచన లేకుండా పోయాడు. 1 తిమోతి 2:4 విశ్వాసానికి మూలం. ఫస్ట్ మనం వెళ్ళాం 3:30 దేవుడు ఒక్కడే కనుక ఆయన సొంత గలవారిని విశ్వాస మూలముగాను అన్నాడు. విశ్వాసానికి మూలం ఏంటి? విశ్వాసానికి మూలం ఏంటి? నా విశ్వాసానికి మూలం పాత నిబంధనలు సుంతి, కొత్త నిబంధనలు. ఈరోజు నేను సంఘములో ఉండాను అంటే దానికి మూలం ఏంటి? ఎక్కడో ఒక మాట నేను విన్నాను అంటే వినటం. పాత నిబంధనలో సుంతి అయితే క్రొత్త నిబంధనలో విశ్వాసానికి మూలం వినటం. రోమా 10:17 వినుట వలన విశ్వాసము. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము విశ్వాసానికి మూలం ఏదైనా ఉందంటే అది సున్నతి. క్రొత్త నిబంధనలో విశ్వాసానికి మూలం ఏదైనా ఉన్నది అంటే అది వినటం. శరీరాన్ని ఆస్పదం చేసుకునే దానికంటే శరీరాన్ని నిలబెట్టి వినిపించేది బెస్ట్ అని దేవుడు కోరుకున్నాడండి. 2:4 1 తిమోతి ఆయన మనుషులందరూ, మనుషులంటే సున్నతి పొందినవారు, నమ్మినవారు, నమ్మనివారు, ఏ కేటగిరీ అయినా సరే రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్ఛయించుచున్నాడు. దేవుని కోరిక ఏంటంటే సంఘంలోకి వచ్చిన తర్వాత ఇయ్యబడినటువంటి పాత నిబంధన, నడుస్తున్న క్రొత్త నిబంధన మధ్య వ్యత్యాసాన్ని ఆలోచన దృక్పథంతో ఆలోచించి నేను ఏమనుకున్నానో మీరు గ్రహించి ముందుకు సాగాలి. దానిలో అనుభవం పొందిన వారు సత్య అనుభవకారులుగా పిల్లలు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అనుభవంతులుగా తీర్చేది కాపరి. ఆసక్తిని కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత విశ్వాస పిల్లలది. వీడికే తెలియదు, ఇంకా వాళ్ళకేం నేర్పుతాడు. అందుకనే సిబిఎస్కి వచ్చావా అంటే ఏంట్రా, అంటే ఏంటి? పిల్లగాల మీద అడ్డుమెంట్ చేసి డ్యాన్స్ చేసి పాటలా? అది సిబిఎస్సా? ఇంత బుడ్డోళ్ళకి ఏం నేర్పుతారు నువ్వు బైబిల్?
చర్చిలో ఉన్నప్పుడేమో అవుట్ అవుట్ అట్లు. అరే ఆడు కూర్చోండి మా ఇక అండో చర్చిని బయటపెట్టిన అంటాడు అంతే. చాలా సంఘాల్లో పిల్లల్ని కొంతమంది కాస్తుంటారు బయట తీసుకెళ్ళి చిచ్చి బుజ్జి అనుకుంటే వాకి అయిపోయింది దాకా వాడికి రాదు వీడికి అర్థం కాదు. మనలోనే కూర్చోబెట్టుకోవాలి, పక్కన కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళని వినిపించాలి. అది సిబిఎస్ అంటే దీంట్లోనే సిబిఎస్ సిలబస్ స్థిరపడింది. ప్రత్యేకించి సమ్మర్ సిబిఎస్ అంటాడు అంతే. వారి బొగడాగా నేను బొగడానా పాపం లేదు మరి కరెక్టే. చిన్నపిల్లకి ప్రత్యేకించి ఎందుకురా ప్రతి ఆదివారం శుక్రవారం మనం చర్చిలో ఉన్న మీటింగ్ ఉన్నప్పుడు అది సిబిఎస్ఏ కదా, వాళ్ళకి సిబిఎస్ఏ కదా. అంటే టైం పాస్, యవనస్తుల కూడిక, వృద్ధుల కూడిక, ఇంకెవరి కూడిక, కొత్తగా పెళ్ళిన వారి కూడిక. ఏం చెప్తున్నావు నువ్వు సమరానిగా? నేను సమరాని వారా ఇటు పెట్టుకున్నావు బోటు పాస్త సమరం అని. ఇవన్నీ జీవితంలో ఉన్న తక్కువ సమయాన్ని కూని చేయటం అంటారు దాన్ని. తెలుసా? ఒకే షోలో 100 చూపించాలి అంతే వేరియేషన్స్. వాక్యం ఏం చెప్పిందో అది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఏం కోరుకుంటాడు అంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం. ఇవాళ సత్యం అంటే ఏంటో తెలియదు, అనుభవం దాంట్లో అనుభవం అసలుకే తెలియదు మనకి. అది సత్యం తెలియదు, దాంట్లో అనుభవం తెలియదు, దేవుడు కోరిక అదేన సంగతి అసలుకే తెలియదు. అది దేవుడి కాడికి వెళ్ళామా, పొరుల దండాలు పెట్టామా, వెనటి నమస్కారం పెట్టామా, ప్యాష్గా పెట్టామా, ప్యాషన్గా చర్చి నుంచి బయటకు వచ్చాము, అయిపోయింది కదా. ప్రేమల దేవుని పిల్లరా, మనుషులందరూ రక్షణ పొంది, రక్షణ పొందడం అంటే బాప్టిజం. అది అంటే సున్నతి లేని వారు అదనమాట. సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వెనక్కి తిరిగి నాలో దేవునికి సంబంధించిన జ్ఞానము ఎంతవరకు ఉన్నది ఎవరైనా నన్ను అడిగితే నేనేం చెప్పగలను? వాడికి అప్పటికే తెలిసి ఉంటుంది కదా. టీచరు సూత్రం వేసి లెక్క చేయడానికి ముందే పిల్లగాళ్ళు టక్క లైన్ టు చివరికి శేషమునికి చెప్పేస్తే ఇంకా టీచర్ ఎందుకు? ఆ బోర్డు మీద ఈ పలాలు లెక్కేసింది, ఒక పాయింట్ ఇచ్చి దాన్ని ఇప్పుడు మనం ఏ సూత్రం ప్రకారం చేయాలి అని అడిగింది అనుకుందాం. ఒకళ్ళేసి మేడం O-B + C ఆల్ క్యూబ్ సూత్రంతో ఇప్పుడు వేయండి నేను చెప్తా అని బ్రాకెట్ 2 × 3 - 3 + 1 అని అయిపోయింది అనుకో. ఇంక టీచర్ ఎందుకు కదా అనవసరం నా 40 ఏళ్ళు బొక్క యజమాన్యానికి కదా. టీచర్ చెబుతుంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా ఇది మనకు అర్థం కాదేమో అన్నంత డెప్త్లో ఉండాలి ఆ సబ్జెక్ట్. అది దాని సబ్జెక్ట్ అంటారు. అది అప్పుడు వాడు దాన్ని పరిగణలోకి తీసుకొని రేపు వాడు కూడా టీటీసీ రాసి టీచర్ అవుతాడు కదా. విశ్వాస జీవితం కూడా అంతే. విని గ్రహించి మనసు స్టెబిలిటీకి పెట్టి ఊరికి ఇటు చూసి విని ఎందుకురా ఇవన్నీ చర్చిలోకి వచ్చినాక ఎలాగ ఏం పడుతుంది ఇక్కడ రాసుకోవడానికి? నువ్వు కరెక్ట్గా వింటే సరిపోతుంది. తర్వాత యూట్యూబ్లో కనపడుతుంది కదా. ఇక్కడ ప్రత్యేకించి పెన్నడికి పట్ల అది అయ్యగారు మళ్ళీ అరవటం. వచ్చామంటే స్టెబిలిటీ కూర్చోవాలా, గంటమో వాక్యం ఉంటుంది, జాగ్రత్తగా వినాలా, వెళ్ళిపోవాలి. మధ్యలో దోమలు కొట్టడం, ఈగలు కొట్టడం, ఈడు కొట్టడం, నేను తిట్టడం ఎందుకు? ఇవన్నీ ఇక్కడే అర్థమైపోద్ది. బెండేవారం ఇది లోకం ఏం లేదు లోపల కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులందరూ చిన్న పిల్లగాలు కదండి. ఈ చిన్నపిల్లని తీసుకొని అమ్మగారు నాకు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని పాపం డోర్ అవతల అక్కడ ఉండి నిలబడి ఇనేదేళ్ళని పట్టుకొని శ్రీనిధి చరణం పట్టుకొని ఏడిపిస్తుంటారు వాక్యం జరుగుతుంటే. వాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతుంది కాదా ఆ కాన్సెప్ట్, నాకైద్దని. అందుకని చూస్తా ఒకసారి నేను అంతే. ఇంకా తీసుకెళ్ళిపోయి పాపం ఎంతో తెలియదు. ఇంకేమింటుంది కీకిలా ఆడేడో ఉంటుంది డోర్ అవతల. ఆ నిక్కి సొత్తా ఇనుకుంటే అట్టే ఉంటుంది. నేను వచ్చినాక మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఇంట్లో. మళ్ళీ నేను కూర్చుని మాట్లాడినప్పుడు ఆ వాక్యం మొత్తం మళ్ళీ రొటేట్ చేస్తాను. నేను ఏదైతే విన్నానో ఇది ఎలా అని మరి రొటేట్ చేస్తుంటా. సేఫ్ అక్కడ వెళ్ళలేదు కదా, మరి విన్న నేను చెప్పాలి, లేకపోతే అర్థం లేదు అక్కడ. సో నాకు డిస్టర్బ్ కాకుండా పిల్లగాలను చూసుకుంటే తనకి వాక్యం అందలేదని చెప్పేసి నేను చెప్పేవాడిని. గంట మా ప్రసంగం ఖచ్చితంగా చేసేవాడిని.
ఏదైతే పాయింట్ ఉందో బైబిల్ ఇట్లా ముందు పెట్టి ఇట్లా కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉండేవాడిని. వీళ్ళేమో మంచిగా పాలు లేదా అన్నం తిని నిద్రపోయేవాళ్ళు. అలా వినేవాడిని నేను. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎంత ఇంట్రెస్ట్ పెట్టేవాడినో. అప్పుడే నిర్ణయం తీసుకున్నా, మనం ప్రసంగం చేస్తే ప్రపంచంలో ఉన్న క్రైస్తవుడికి ఎవరికైనా ఒక లైన్ మనం ఎక్కువ చెప్పాలి అని అడిగేవాడిని దేవుడిని. ఎందుకంటే అలా అయితేనే విశ్వాసగా ఉండాలి, లేకపోతే ఇంకా బుచ్చిరామి బీళ్ళలో బెల్లా కూడా ఆడినట్టే సామెత. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నా నుంచి ఏం కోరుకున్నాయి అంటే 66 పుస్తకాలతో వీడు మంచి అనుభవం కలిగి ఉన్న బిడ్డగా నా కంటికి కనబడాలి. ఒక తండ్రి ఏం కోరుకుంటాడు, నా పిల్లలు గొప్పగా చదువుకొని ఒక స్థితిలో ఉండాలి. వాళ్ళు ఏం కోరుకుంటారు, నేను అవలాగనైతా, నేను అట్ట అవుతా అంటే తీసి దెబ్బలు వేసి పాతేత్తడు పిలిచి. అందుకల్లా అది తండ్రి ఎందుకన్నాడు, దేవుడు లోకానికి ఎందుకు పంపించాడు, పని పాటలేక. ఆయనలో ఉంటే సంతోషం కదా ఆయనకి. ఆయనలో ఉన్నటువంటి ఆకారాన్ని కంటి ముందు పెట్టుకొని ఈ ఆకారం అనేది లోకానికి ఒక మంచి వెలియేషన్ ఇచ్చే పిల్లగా ఉండాలి. ఎందుకు కలగన్నాడు దేవుడు, నేను కనమన్నానా, నేను కలగన్నానా అంటే కళ్ళు 4 వీకి అమ్మేస్తాడు. మానవ దేహం 140 కోట్ల పైన ఉందంట అమ్మితే. నిన్నే చూసాం ఒక రీల్లో 140 crores అబోవ్ ఉందంట, 144 crores అంట. ఈ దేహాన్ని పాటుపాట్లుగా చేసి అమ్మితే 144 కోట్లు అంట దీని కాస్ట్ ప్రజెంట్. రేపు షేర్ మార్కెట్ పెరిగింది అనుకో, ఇంకా పెరిగింది. కళ్ళకు ఒక రేటు, కిడ్నీకి ఒక రేటు, బోన్కి ఒక రేటు, 200 రూపీస్ కదా, వాటికి ఒక రేటు, ప్రధానికి ఒక రేటు, కంట్లో ఉన్న రెటీనాకు ఒక రేటు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, చిన్నపేగు, పెద్ద పేగు, ప్రతి ఆర్గాన్కి ఒక రేటు ఉంది తెలుసా. ఇంకా సచినంత కారం రక్తం ఇస్తే రక్తానికి ఒక రేటు, లీటర్కి. మామూలుగా జెన్యున్గా లెక్కేస్తే 144 crores అంటే ఈ దేహం విలువ. ఇలాంటి దేహాన్ని పాడు చేసుకొని, ఆగం చేసుకొని, దేవుడికి పనికి రాకుండా చేసుకొని, చివరికి మన్నైనది వెనకటి వలే మరలా మట్టిలోకి పోవును అన్నాడు దేవుడు. అదే 144 కోట్ల రూపాయలు ఈరోజు సమాజం చేయబోతున్నావు. నువ్వు ఏం సాధించావు? 100 రూపాయలు ఉంటే వడ్డీకి ఇస్తాం 5 రూపాయలకి మనం భూమి మీద. మనం అంటే మనం కాదు, మానవ నైజం. 10కి 10 సంపాదించిపోతే ఎట్టండి అంటాం. మరి 144 కోట్ల రూపాయల విలువ కలదు నీకు ఇస్తే నువ్వేం చేసావు? బలాదూరిగా, రోమియోగా, అపరిచితుడిగా, రకరకాల బొమ్మాడిగా తిరిగేసావు లోపల. రేపు అడుగుతాడు 144 కోట్ల రూపాయలు ఒప్పన్నో కట్టు. ప్రపంచ బ్యాంకు మిగతా దేశాలని ఒత్తిడి చేస్తుంటుంది బాగా, వడ్డీ కట్టు అని. రేపు దేవుడు కూడా అంతే. 144 కోట్ల రూపాయల దేహాన్ని 60 ఏళ్ల పాటు ఇచ్చా, ఏడాదికి ఇంత వడ్డీ, అసలు ఎంత అయింది ప్రభువా? అయిందిరే 500 కోట్లు అయింది. ఏడ తెచ్చి కడతారా నువ్వు? అదే భద్రంగా జాది మైండ్తో వాక్యాన్ని నింపి విలువ కలది వెలకట్టలేని వాక్యాన్ని తెచ్చాను ప్రభువా. 144 కోట్లు కాదు ప్రభువా, నువ్వు నమ్మించిందంతే, కానీ నేను వెలకట్టలేని దైవజ్ఞానాన్ని పొందుకొని తెచ్చా ప్రభువా. దాంతో పోల్చుకుంటే ఈ దేహము మన్నైనది వెనకట్ట వల్లే మరలా మట్టిలోకే వాక్యంతో వచ్చాను ప్రభువా నేను. అది 144 కోట్ల రూపాయలని మనిషి లెక్కేసుకున్నాడు, అమౌంట్ క్యాలిక్యులేషన్. కానీ దైవ లెక్క ఏంటి తెలుసా? వెలకట్టలేని విలువ కట్టి కొనబడిన వారు మీరు. ఆ విలువ కట్టి కొనబడిన మేము విలువ కట్టలేని వాక్యంతో తిరిగి వచ్చాం ప్రభువా. 144 కోట్లు బాకీ రుణమాఫీ అయిపోయింది. అది అలా ఉండాలి బ్రతికితే భూమి మీద. ఇవన్నీ మనకి ఎవరు నేర్పుతాడు? ఇవన్నీ ఎవరు నేర్పడొస్తుంది. కనుక మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరిలో. దైవ వాక్యం మీద మంచి గ్రిప్ ఉండాలి, మంచి పట్టు ఉండాలి. ఎవరిని కదిలిచ్చినా వాడికి తెలియని ఒక మొక్క ఎక్కువ చెప్పాలి అంతే. జోగి రాసుకుంటే బూడిద రాయినట్టు ఉండకూడదు. ఇద్దరు విశ్వాసులు మాట్లాడితే అతని కంటే ఒక అడుగు మనం ఎక్కువ చెప్పేటట్టుగా మాట్లాడాలి. ఆ రేంజ్లో మనం ఎదగాలి. అది ఎంత కష్టం చూడండి, ఎంత కష్టం చూడండి. రక్షణ పొంది అనుభవ జ్ఞానం కావాలని కోరుచున్నాడు. ఇకపోతే కానీ ఇప్పుడు మళ్ళీ చిన్న క్లారిటీ ఇస్తాను. సున్నతి లేనివారు, సున్నతి పొందినవారు వారిద్దరు కూడా నీతిమంతులే.
రెండో స్టెప్కి వచ్చేసరికి యేసుక్రీస్తునందు ఉండే సున్నతి లేకపోయినా ఉన్నా పెద్ద లెక్కేం కాదు, ఏదో సడలింపు వచ్చినట్టు కనపడుతుంది. ఇక మూడో స్టెప్ వస్తే సున్నతి అనేది శరీర రాజపాలన చేసుకోవడం కాబట్టి అది వద్దు, ఆత్మని నింపుకున్నవాడు దేవుడికి కావాలి, అది బాప్తిసం ద్వారా, అది ఓకే. ఈ ఇరువురు కూడా దేవుడికి భయపడుతూ ఉండాలి, ఇది ఓకే. భయపడుతున్న వీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో పాలుభాగస్తులు ఉండకూడదు, అది ఓకే. ఇప్పుడు భయపడుతున్న మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒకడే కనుక ఆ ఒకడికే భయపడే మనము నీతిమంతులుగా తీర్చబడతాము అని మనం ఖుషిగా ఉందామా? వెంటనే ఒకడు వచ్చాడు, కట్టప్ప. చూస్తావా? మళ్ళా చెప్తున్నా, దేవుడు నమ్మిన మనము నీతిమంతులుగా ఉండాలంటే భయపడాలి. సో దేవుడికి భయపడాలి, దేవుడికి భయపడితే నీతిమంతులుగా తీర్చబడతాము అని వాక్యం ఉంది. నేను దేవుడి వాక్యాన్ని వింటాను, దేవుడికి భయపడతాను కాబట్టి నేను దైవలిస్టు నీతిమంతుడిగానే ఉన్నాను. ఎందుకంటే నాలో ధర్మశాస్త్ర సంబంధ క్రియలు లేవు, శుంఠి అసలుకే లేదు, కాబట్టి నేను సేఫ్ అని ఉందామా? ఇప్పుడు ఎంటర్ ద డ్రాగన్ అయ్యాడు. వాడు ఒక ప్రశ్న వేసాడు, అదేంటంటే లాస్ట్ మాట యాకోబు 2:19, దేవుడు ఒకడే అని నువ్వు నమ్ముచున్నావు. రోమా 3:30, దేవుడు ఒకడే కనుక, రైట్, క్లారిటీ అని నువ్వు నమ్ముచున్నావు. నిజమే, మేము ఒకడే నమ్ముచున్నాం. అలా నువ్వు నమ్ముట మంచిదే, వెరీ గుడ్. దయ్యములను నమ్మి వణుకుచున్నవి కదా, కొత్తగా చెప్పాడు. దయ్యములు నమ్ముచున్నవి అంటే బాగుండేది, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి కదా అన్నాడు. ఎక్కడైనా దేవుణ్ణి నమ్మి నేను వణుకుచున్నాను అని ఉందా? పోనీ దేవుణ్ణి నమ్మిన మీరు వణుకుచుండవలను అని బైబిల్లో ఉందా? లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ము అంతే. దేవుడు ఒకడే కనుక అని నువ్వు నమ్మావు. కానీ అదే పౌలు గారు మాట్లాడుతూ, యాకోబు గారు మాట్లాడుతూ, యాకోబు ఎవరు? యోహాను, యాకోబులు యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఉన్నారు కదా, వారు యోహాను గారి శిష్యులు వీళ్ళు. ఓకే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఒకడే కదా, నువ్వు నమ్ముచున్నావు, రైట్. ఇప్పుడు దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి కదా. నిన్ను నమ్మమన్నాడు, వనకమనలేదు. వాటిని నమ్మిన నమ్మకపోయినా ఉపయోగమే లేదు, కానీ అవి నమ్మాయి దేవుడు ఒక్కడే అని. నమ్మిన అవి నువ్వు వనకట్లేదు, అవి వణుకుతున్నాయి. ఏంటి కారణం? మనం నమ్మాం, మన దగ్గర ధర్మశాస్త్ర సంబంధ క్రియలు లేవు, శుంఠి లేదు, నీటి బాప్తిసం ఉంది, సంఘంలో బాగున్నాం, వింటున్నాం, వాక్యం అంటే మంచిగా ఇష్టపడుతున్నాం, అనుభవాన్ని సంపాదించుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. నమ్మావా? బాగా నమ్మాడు. నువ్వు నమ్మావు, దెయ్యం నమ్మింది. నమ్మిన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతాను అనుకున్నావు. నమ్మిన దెయ్యం వణుకుచుంది. నీతిమంతుడి కదా వనకాల్సింది, దెయ్యం కాదు కదా. నమ్మిన నీతిమంతుడు వనకాలి, కానీ నమ్మిన దెయ్యం వణుకుచుంది. ఇద్దరు నమ్మకాలు ఒకటేనా? ఇద్దరు నమ్మింది ఒకటే దేవుణ్ణా? మళ్ళా చెప్తున్నా, ఇద్దరి నమ్మకాలు ఒకటేనా? కొన్ని దెయ్యాన్ని కూడా పర్సనల్గానే చూద్దాం, కొంచెంసేపు మనకి అవసరం కాబట్టి. ఇద్దరి నమ్మకాలు ఒకటేనా? దేవుడు ఒకటే గనక నువ్వు నమ్మావు, దేవుడు ఒకటే గనక దెయ్యం కూడా నమ్మింది అదే విధానాన్ని, రైట్, ఈక్వల్. ఓకే, దేవుని నమ్మిన మనము వనకట్లేదు, దేవుని నమ్మిన మనము వణుకుచున్నవి. దేవుణ్ణి నమ్మిన వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు, దేవుణ్ణి నమ్మి వణికేవాడు ఇంకా నీతిమంతుడిగా తీర్చబడతాడు అని లేదు అక్కడ. నమ్మినవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు, మరి నమ్మి వణుకుచున్నవాడు ఇంకా నీతిమంతుడిగా తీర్చబడతాడు కదా. కాబట్టి దెయ్యము నమ్మిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఒక్కడేనా? దెయ్యం నమ్మిన విశ్వాసంతో కూడిన భయము, నువ్వు నమ్మిన విశ్వాసంతో కూడిన నీతి ప్రవర్తన ఒకటేనా? ఎందుకు మీ ఇద్దరి మధ్య సారూప్యత, దేవుడికి సంబంధించిన విషయంలో క్లారిటీ ఏంటి? మళ్ళా చెప్తున్నా, నువ్వు నమ్మావు, దెయ్యం నమ్మింది, ఈక్వల్ అన్నావా? అనాలి మరి, అక్కడ తప్పదు మరి. అలా అన్నావు అనుకో, ఎందుకు అన్నామని క్వశ్చన్ రేపు వచ్చింది. అనలేదనుకో, నేను ఒకడిని కాదా అని మళ్ళీ అడుగుతాడు. దేవుడే రెండు రకాలుగా నీ మధ్య నిలబడి ఈ ప్రశ్న సంధిస్తే నీ దారిటో ఆన్సర్ ఏంటి? విశ్వాసం అంటే రావటం, వినటం, పోవటం, పంటం, లేటం, ఆటం, పాటం, ఇది కాదు. ఇలాంటి కూడా వచ్చేస్తుంటే అప్పుడప్పుడు, అప్పుడు ఉంటుంది మరి బయటపడింది. దేవుడు నిలబడి
నాయనా భక్త ప్రభువా నమ్మేమా, ఎందుకు నమ్మలేదు ప్రభువా, చూడు ధర్మశాస్త్ర క్రియల్లో సున్నతి లేదు, వాక్యంలో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ క్రియల్లో ఉన్నాను, రైట్ నైనా నమ్మావా, నమ్మాను ప్రభా, ఒకడా నమ్మేవా, నమ్మాను ప్రభా, హోల్డ్ దేవునికి వచ్చారు డైరెక్ట్ నమ్మావా, నమ్మావు, కనపడుతూ ఉంది, నువ్వే చెప్పావు. ఇప్పుడు నిన్ను అడుగుతాడు, ఇరువురి నమ్మకం ఒకటేనా? దేన్ని అడగడు దేవుడు, మనల్ని అడుగుతాడు. మనల్ని పిలిచి క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాను నీలో, వాడి నమ్మకం నీ నమ్మకం ఒకటేనా? వాడేమో నమ్మాడు, ఒకటే నమ్మాడు, నువ్వే నమ్మా, ఒకటే నమ్మావు, ఒకటేనా? ఒకటే అందామా అనుద్దా అంటే ఎటుపోద్ది, అనకపోతే ఎటుపోద్ది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి అక్కడ, అనాలి అనకూడదు అంటే ఏ తప్పిదానికి పోద్ది, అనకపోతే నేను ఒకరిని కాదా అంటాడు, ఇది ఎటుపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? హోల్లో ఉండడానికి వీలు లేదు, ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి ప్రభా? అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం క్లారిటీగా ఉందా, కన్ఫ్యూజన్లో ఉందా? ఇంతకాలం ఉన్నటువంటి వాక్యం ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది, ఇంతకాలం ఉన్నటువంటి వాక్య అనుభవం ఎంతగా ఉపయోగపడుతుంది? ఒక క్రైస్తవుడు ప్రశ్నించుకుంటే ఆన్సర్ జీరో. దేవుని మనసు మాత్రమే క్లారిటీ ఇవ్వాలి. తెలుసా? ఏమనుకుంటున్నారు నా సంఘం అంటే? సినిమా థియేటరా? శుక్రవారం కొత్త రిలీజ్ అయితే శనివారం పోయి చూడటానికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ బ్రతుకులో మనలాంటి వాడు తగిలితే విశ్వాసం ఎప్పుడు కన్ఫ్యూజనే, క్లారిటీ ఉండదు. బోధ ఎప్పుడు క్లారిటీయే, కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమయ్యి అర్థం కానట్టుగా కన్ఫ్యూజన్లోనే అర్థమైంది అర్థం కాదంటే క్లారిటీ, రెండింటి మధ్య ఏం చేయాలో తెలియక విలవిలలాడుతున్న పార్ట్ 2 నెక్స్ట్ వీక్ ప్రార్థించుకుందాం.